సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ 2 దినాల ఈ ప్రత్యేకమైన కూడికల్లో నేను కూడా ఉండి దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేసే అవకాశాన్ని కలిగించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రేమతో ఈ కూడికలకు నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు అన్న డేవిడ్ రాజ్ గారికి, వారి కుటుంబానికి, వారితో ఉన్న బెరాక పరిచర్యలకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి సభలో వేదికను అలంకరించి ఉన్న దేవుని దాసులు, అలాగే ఆయా స్థలాల్లో ఆసీనులైన దేవుని సేవకులందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి పూట మనం 2 సెషన్స్ కలిగి ఉంటాము అని కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తూ ఉన్న దేవుని దాసులు చెప్పారు. ఇప్పుడు సమయం 12:05 కావచ్చింది. నేను వాక్యం చదివి ప్రారంభించే సమయానికి 12:15 అవుతుందేమో. మరి 2 సెషన్స్ కింద డివైడ్ చేసి చెప్పడం బాగానే ఉంటుంది, కానీ మరి మీ వినే ఆసక్తి కొంచెం ప్రశ్నార్థకమే. ఎట్లా వినగలుగుతారో ఏమో. మీరెందుకో అక్కడక్కడ విత్తనాలు విసిరేస్తే పడ్డట్టు మీరు చాలా దూరంగా కూర్చున్నారు. మనం చేయుచున్న పని గొప్పది. మనం ఒకరితో ఒకరు దూరముగా ఉండనేలా కొంచెం దగ్గరగా వస్తే చాలా బాగుంటుంది. మీరు అలా కూర్చోవడం వలన కొంచెం ఇండీసెంట్గా కనబడతా ఉంది ఇక్కడి నుంచి. కాబట్టి అందరూ ఒకసారి లేచి నిలబడదాం. మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నాం అంటారు. అది చంద్రబాబు నాయుడు గారికి అది భూత పదమో అలవాటు పదమో, మరి ఆ సంగతి ఏమో, కానీ మనం మాత్రం ముందుకే పోదాం. కొంచెం లేచి నిలబడండి. మందరం నిలబడి కొంచెం ముందుకు సర్దుకోండి. వెనకాల వచ్చే వాళ్ళు మనల్ని దాటకుండా వచ్చేలా కాకుండా ముందుగానే మనం కూర్చుందాం. దేవుని వాక్యాన్ని మనం గౌరవిస్తూ అలా నిలబడే వాక్యాన్ని చదువుకుందాం. మా సహోదరుల మధ్యలో ఉన్న ఖాళీ స్థానాలు పూరించండి తల్లి. మన పరిశుద్ధ గ్రంథాలు పైకెత్తి బైబిల్ పల్లా పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము నాదు, పఠింప శ్రేష్ఠ గ్రంథము నాదు, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బాను. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. కూర్చోనండి. ప్రభు ఈ 2 దినాల ప్రత్యేక కూడికలకు ఇచ్చిన అంశపు వచనం ఒకమారు చదువుకుందాం. కీర్తనల గ్రంథము నుంచి 85వ కీర్తన 6వ వచనం ఇలా ఉంది. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా.
నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మరో స్థలంలో ఒక భాగాన్ని మనం మార్చి చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ అధ్యాయం 4వ వచనం వరకు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు అయి ఉండుట చూచిరి. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. నాలుగవ వచనం అందరూ కలిసి చదువుదాం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రభువు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించినట్లు ఆయన వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం, వాక్యం విందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పు లేని దేవుడవు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఆకాశం నా సింహాసనమని, ఈ భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన మహా గొప్ప దేవుడవు. మేము ఎవరము సమీపింపరాని మహా తేజస్సులో మీరు మాత్రమే వసించే అమరత్వము గల దేవుడవు గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, నీ దాసుడు డేవిడ్ రాజ్ గారిని, కుటుంబాన్ని, తనతో ఉన్న బెరాక సంఘమును మీరు బలపరిచి మీరు అనుగ్రహించిన ఈ 2 దినాల ఈ మంచి కూడికలకై మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ, ప్రభువా, ఈ స్థలములో సిలువ వేయబడిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు మా మధ్య మీ ఆత్మకార్యం జరిగించండి. ఈ 2 దినాల కూడికలు ఒక కార్యక్రమం వలె కాక నీ కార్యం మా హృదయాలలో జరుగునట్లుగా మీరే కృపచూపమని, నిన్ను, నీ సన్నిధిని, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి ఈ చోటుకి చేరి వచ్చిన దైవదాసులను బట్టి, విశ్వాసులను బట్టి, ఆయా ప్రాంతాల నుంచి ఈ స్థలమునకు చేరి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి మనసారా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నమ్మకమైన నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ
క్రీస్తేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, చదువుకున్న ఈ వచనాలను ఆధారంగా చేసుకుని ఒక సందేశం దేవుని సన్నిధిలో మనం సంపాదించుకోవడానికి మనం ఎదురు చూద్దాం. ఒక దేవుని సేవకునికి తన స్నేహితుడు ఒక సలహా ఇచ్చాట. ఆ సలహా ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడు ఆలోచించినా ఉజ్జీవాన్ని గురించి ఆలోచించు. నువ్వు ఎప్పుడు ప్రార్థించినా ఉజ్జీవం కొరకు ప్రార్థించు. నువ్వెప్పుడు ప్రసంగించినా ఉజ్జీవం కొరకు ప్రసంగించు అన్నట్ట. ఆ మాట ఆ సేవకుడు ఈ సేవకుడితో చెప్పడానికి గల కారణం, దేవుని పిల్లలు, దేవుని సంఘం నిర్జీవ స్థితిలోనికి జారుకుంటున్న రోజుల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. ఆ కారణం చేతనే నీకు సలహా ఇవ్వవలసి వచ్చింది. నువ్వు ఎప్పుడు ఆలోచించినా ఉజ్జీవం కొరకు ఆలోచించు. ఎప్పుడు ప్రార్థించినా ఉజ్జీవం కొరకు ప్రార్థించు. నువ్వు ఎప్పుడు ప్రసంగించినా ఉజ్జీవం కొరకు ప్రసంగించు. ఇది నేటి దినాలలో అది అవసరమైన విషయం అని ఒక దైవజనుడు మరో దైవజనులకు సలహా ఇచ్చాడు. ఈ మాట మీకు ముందుగా ఎందుకు చెబుతున్నాను అంటే, మనం చదివినటువంటి కీర్తనలో, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా. ఒకప్పుడు బ్రతికాం, కానీ చచ్చినట్లయినా నీ యందు ఆనందించడంలో బ్రతికి ఉంటిమి, కానీ ఈరోజు నీ యందు ఆనందించడంలో చచ్చిన స్థితికి మేము చేరుకున్నాము కనుక మరలా మమ్మల్ని బ్రతికించవా. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథంలో ఉజ్జీవానికి వాడబడిన కొన్ని పర్యాయ పదాల్లో ఒక పదం బ్రతికించవా, మరలా బ్రతికించవా. మరో స్థలంలో మనం చదువుతాము, మరలా బ్రతికించవాతో పాటు 51వ కీర్తనలో దావీదు తన ఉజ్జీవ స్థితిని గురించి దేవుణ్ణి ఇలా వేడుకోవటం మనం చూస్తాం. 51వ కీర్తన 12వ వచనం ఇలా రాసి ఉంది, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ఈ వచనంలో నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించము, మరలా పుట్టించము, మరలా బ్రతికించము, మరలా పుట్టించము. అలాగనే లేఖనాల వెలుగులో మరొక పదం మేల్కొల్పు, మేల్కో అనే మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో నిద్రించుచున్న నీవు మేల్కొని అనే మాట ఎఫెసీ సంఘముతో పౌలు మాట్లాడిన ఆ సందేశంలో మనం చదవగలుగుతాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను, వినండి. 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రియులారా, ఈ 3 పర్యాయ పదాలు ఉజ్జీవం కొరకు తెలుగు బైబిల్లో ఉపయోగించబడిన పర్యాయ పదాలు. ఉజ్జీవం అనేది అది జనరల్ టర్మ్, అది మనం ఎలాగా చెబుతాము, కానీ దాన్ని మనం అర్థం చేసుకోవడం కొరకు ఉజ్జీవం కొరకు ఉపయోగించబడిన పర్యాయ పదాల్లో మరలా మమ్మల్ని బ్రతికించు, మరలా రక్షణానందం పుట్టించు, మరోసారి మీరు మమ్మల్ని మేల్కొలపండి. ఈ రోజున దేవుని పిల్లలు చచ్చిన స్థితిలో ఉన్న కారణం చేత వారు మరలా బ్రతికించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఏ విషయంలో చచ్చినాము అంటే, దేవునిలో ఆనందించడంలో మనము చచ్చిన స్థితికి చేరాం.
రక్షణ ఆనందం మరలా పుట్టించుము అని ఎందుకు వేడుకోవలసి వచ్చిందంటే, రక్షణ పోలేదు కానీ దేవుడు అనుగ్రహించిన రక్షణ ఆనందాన్ని పాపాన్ని బట్టి కోల్పోయినా. మరి మేల్కో అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, నిద్రిస్తున్న కారణం చేత మనకొక ఎవేకనింగ్, మనకొక మేల్కొల్పు అవసరం. కనుక ఈ 3 పదాలు చాలా ప్రాముఖ్యమైన పదాలు. కనుక ఈ 2 రోజులు, ఈరోజు ఉదయం ఈ సెషన్స్లో నేను వీలైతే 1 అవుతుందో 2 అవుతుందో తెలియదు, మనం అది ఆలోచిస్తాం ప్రభువు నడిపించిన కొద్దీ. ఈ ఉదయకాల సమయంలో వ్యక్తిగత ఉజ్జీవం, పర్సనల్ రివైవల్, అది మీతో చెప్తాను. వ్యక్తిగతంగా మనం తిరిగి బ్రతికించబడాలి. వ్యక్తిగతంగా మనము తిరిగి రక్షణానందం మనలో నూతనంగా పుట్టాలి. అలాగనే వ్యక్తిగతంగా మనం మేల్కొల్పబడవలసిన అవసరత ఉంది. కనుక నేను ఈ పూట వ్యక్తిగత ఉజ్జీవాన్ని గురించే మీతో మాట్లాడతాను. మళ్ళా రాత్రి వేళ కూడికలో కుటుంబాల ఉజ్జీవం కొరకు చెప్తాను. ఏమంటే మన కుటుంబాలు ఉజ్జీవింపబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది రాత్రికి మీతో పంచుకుంటాను. రేపు ఉదయం మళ్ళీ ఉదయకాలపు సెషన్స్లో సంఘములో ఉజ్జీవాన్ని గురించి నేను మీతో మాట్లాడతాను. మరి అన్న డేవిడ్ రాజు గారు మంచి పాట రాసినట్టుగా నేను రాగానే వినబడింది ఆ పాట. ఆ పాటలోని ప్రతి చరణం మరి సంఘములో ఉజ్జీవం కొరకు అవసరమైన మాటలు ఆ పాటలో కనబడతా ఉన్నాయి. మన పాట కూడా తర్వాత ధ్యానం చేస్తాం. మరి రేపు రాత్రి చివరి కూడికలో సమాజంలో ఉజ్జీవం. మన చుట్టూ ఉన్న సమాజం అది చచ్చని స్థితికి పోయింది. దేవుని జీవానికి వేరై వారి కలిగిన వ్యర్థతను అనుసరిస్తూ బ్రతుకుతుంది మన చుట్టూ ఉన్న సమాజం. కనుక ప్రియులారా, రేపు రాత్రితో ఆ విషయాన్ని చెప్పి ఈ ప్రత్యేకమైన కూడికల్లో నా సందేశాలు ముగించే ప్రయత్నం చేస్తాను. లైన్ చెప్తాను వినండి. ఈ పూట వ్యక్తిగత ఉజ్జీవం, రాత్రికి కుటుంబముల ఉజ్జీవం, రేపు ఉదయం సంఘముల ఉజ్జీవం, రేపు రాత్రికి సమాజంలో ఉజ్జీవం. ఈ 4ంటికి చక్కని లింక్ ఉంది. లింక్ చెప్తాను వినండి. మన చుట్టూ మన సమాజం ఉజ్జీవింపబడాలి అంటే దానికంటే ముందు సంఘం ఉజ్జీవింపబడాలి. సంఘం ఉజ్జీవింపబడాలి. ఎందుకంటారా, సారహీనమైపోయిన సమాజానికి సారం ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం కాబట్టి. కనుక సమాజం బాగుపడాలి, సమాజం ఉజ్జీవింపబడాలంటే దానికంటే ముందు సంఘం ఉజ్జీవింపబడాలి, సంఘం బాగుపడాలి. మరి సంఘం బాగుపడాలి, సంఘం ఉజ్జీవింపబడాలంటే కొన్ని కుటుంబాల కలయికే సంఘం కాబట్టి ముందు కుటుంబాలు ఉజ్జీవింపబడాలి, కుటుంబాలు బాగుపడాలి. కనుక దాని గురించి మళ్ళీ మనం ఆలోచిస్తాం. మరి కుటుంబాలు ఉజ్జీవింపబడి కుటుంబాలు సరిగా చక్కగా ఉండాలనంటే వ్యక్తులు బాగుపడాలి. వ్యక్తులు కలయికే కుటుంబం, కుటుంబాల కలయికే సంఘం, సంఘాల కలయికే సమాజం. కాబట్టి ఈ 4ంటిని గూర్చి మనం సాధ్యమైనంత వరకు ఈ 2 దినాల ఈ ప్రత్యేకమైన కూడికలో వాక్యం వింటూ మనం పరీక్షించుకుంటూ మన దేవుని వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఈ పూట వ్యక్తిగత ఉజ్జీవం, వ్యక్తులంగా మనం ఉజ్జీవింపబడాలి. ఇక్కడ ఒక విషయం చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఉజ్జీవింపబడ్డాడు అనుకోండి, వెంటనే తను తాను సంస్కరించుకుంటాడు. ఉజ్జీవం ఊరకనే ఉండదు, సంస్కరించుకునేలాగా మనుషుల్ని తొందర పెడుతుంది. సంస్కరించుకోవడం అంటే ఏది చేయటం అవసరమో అది చేయటం, ఏది మన జీవితంలో ఉండకూడదో ఉండకుండా చూసుకోవడం, అది సంస్కరణ. కనుక ప్రియ మిత్రులారా వినండి, ఉజ్జీవింపబడిన వ్యక్తి తప్పగా తను సంస్కరించుకుంటాడు. అలాగనే సంస్కరించుకున్న వ్యక్తి తప్పకుండా పునరుద్ధరించబడతాడు. పునరుద్ధరణ అంటే దేవుడు ఆశించిన స్థాయి, దేవుడు నీలో చూడాలి అనుకున్న స్థితిగతుల్లోనికి చేరుకోవడం అన్నమాట. మరి ఈ 3ంటికి లింక్ ఉంది, జాగ్రత్తగా వినండి. పునరుద్ధరణ జరగాలి అని అంటే దానికంటే ముందు సంస్కరణ జరగాలి. సంస్కరణ జరగాలి అంటే దానికంటే ముందు ఉజ్జీవం జరగాలి. ఉజ్జీవింపబడిన వాడు సంస్కరించుకోలేడు, సంస్కరించుకోలేని అమ్మ తను పునరుద్ధరించుకోలేదు. అందుకనే ఇర్మియా
ఈ మూడింటిని ఒకే దగ్గర పెట్టి భలే అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చూపించి ఈ పూట వ్యక్తిగత ఉజ్జీవాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చెయ్యము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చెయ్యము అంటే మమ్మల్ని పునరుద్ధరించుము అంటున్నాడన్నమాట. తర్వాత మేము తిరిగదము అన్నంలో మమ్మల్ని మేము సంస్కరించుకుంటాము అని ప్రార్థిస్తున్నాడన్నమాట. సరే, సంస్కరించుకోవాలంటే ముందు మాట నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన ఎడలా అంటే నువ్వు మమ్మల్ని ఉజ్జీవపరిచిన ఎడలా అంటున్నాడు. నీవు మమ్మల్ని ఉజ్జీవపరిస్తే మేము సంస్కరించుకుంటాము. మమ్మల్ని మేము సంస్కరించుకున్న తర్వాత మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చెయ్యము. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చెయ్యము. క్రైస్తవ వినండి, విశ్వాసంలో మన సంఘాల వయసు ఎంతున్నా, మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవిత పరిణితి ఎంత గొప్పదైనా, ఏ స్థాయికి మనం చేరుకున్నా ఈ 3 అనుభవాలు చచ్చే వరకు మనకు అవసరం. మన అందరి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు వచ్చే వరకు ఈ 3 అనుభవాలు తప్పనిసరిగా అవసరం. వినండి, వ్యక్తి ఉజ్జీవించబడ్డం, సంస్కరించుకోవడం, పునరుద్ధరించబడ్డం, మన చచ్చే వరకు, ఆయన వచ్చే వరకు మనందరి జీవితాల్లో కనబడవలసిన అనుభవాలు. ఎందుకో చెప్పమంటారా? ఉజ్జీవం అంటే ఇది ఒక ఎక్స్ప్లోజన్, ఒక బాంబు పేలినట్టుగా పేలడం అన్నమాట. ఎంతసేపు పేలుతుంది? ఆగిపోతుంది కదా, మళ్ళీ అది పేల్చబడవలసిన అవసరం ఉంది. మరొకసారి ఎక్స్ప్లోజన్ జరగాలి. కనుక మనం చచ్చే వరకు, ఆయన వచ్చే వరకు దేవుడిచ్చిన జీవమ చేత మనం ఉజ్జీవించబడ్డం అది అవసరం. ఉజ్జీవం వస్తున్న కొలది మనల్ని మనం సంస్కరించుకుంటాం. చెయ్యగోరు మేలు చేస్తాము, చెయ్యకూడని కీడు పనులు చేయకుండా ఆగగలుగుతాము. దేవుడు ఆశించిన ఆ మొదటి స్థితికి మనం మరలా చేరుకోగలుగుతాం. కనుక ఇర్మియా లాగానే మరి ఇప్పటి నుంచి రేపు రాత్రి వరకు మన మనసుల్లో ఈ ప్రార్థన కొంచెం మెదిలాడనివ్వండి. ఏమిటా ప్రార్థన అంటే, యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలిగించుము. దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? నీ రక్షణానందం మరలా మాలో పుట్టించవా? నిద్రిస్తున్న మమ్మలను మరోసారి నువ్వు మేల్కొల్పవా? కనుక ఈ 2 రోజుల ఈ ప్రత్యేకమైన సభలు వాటిలో చెప్పాలనంటే ఉజ్జీవం కొరకైన సభలు, ఈ ప్రత్యేకమైన కూడికలు ఉజ్జీవం కొరకైన కూడికలు. ఈ కూడికల్లో వాక్యమే నువ్వు ఉజ్జీవించబడితే నిన్ను సంస్కరించుకోవడంలో ఈ మీటింగ్ల ఫలం కనబడాలి. అలాగ మిమ్మల్ని మీరు సంస్కరించుకున్న తర్వాత మీరు దేవుడు ఆశించిన స్థాయికి చేరుకున్నారనుకోండి, మీ పునరుద్ధరణలో మీ ఆధ్యాత్మిక పరిణితి కనబడాలి, మీ ఆధ్యాత్మిక పరిపక్వత కనబడాలి. ఒకవేళ అలా కాకపోతే దేవుని దాసుడు పడిన ఈ కష్టానికి, పెడుతున్న ఖర్చుకు నాతో కలుసుకొని ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవునికి లెక్కప్పగించవలసిన వారుగా మిగిలిపోతాం. నేను ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు బుల్డోజర్ పెట్టి శుభ్రం చేస్తున్న ఫోటోలు నేను చూసా. ఏంటో మళ్ళీ డేవిడ్ రాజ్ అన్న చాలా తిప్పలబడుతున్నాడు అనిపించింది నాకు. ఎంతో కష్టం, ఎంతో ఖర్చు, ఎంతో ప్రయాస ఉంది. మనమేమో ఏమంటే కుందరం బొమ్మల్లా వచ్చి చక్కగా కుర్చీ మీద కూర్చొని ప్రశాంతంగా వాక్యం విని మనం వెళ్ళిపోతాం. పర్లేదు, అలాగే వెళ్దాము, తప్పేం కాదు. కానీ విన్న వాక్యం జీవితంలో తీసుకొని మనం రిఫ్లెక్ట్ అవ్వకపోతే, మన వాక్యానికి రెస్పాండ్ అవ్వకపోతే, మనల్ని మనం మన రిఫార్మ్ చేసుకోకపోతే, సంస్కరించుకోకపోతే, దేవుడు ఆశించిన ఆ రెస్టోరేషన్ పునరుద్ధరణను చేరుకోకపోతే ఈ కష్టం, ఈ ఖర్చు, ఈ పని, ఈ ప్రయాసకు మనమందరము జవాబుదారులుగా మిగిలిపోతాము అన్న ఆలోచన ముందు మీ మనసులో పడనిస్తారని నా ఉపోద్ఘాతమే కొంచెం బంగాళాఖాతం అంత చెప్పా. ఇంతవరకు నేను చెప్పింది కేవలం ఇంట్రడక్షన్ అంతే. రివైవల్ కొరకైన ఇంట్రడక్షన్ టు రివైవల్. ఈ మూల వచనానికి ఉపోద్ఘాతం మాటలే చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. వ్యక్తి ఉజ్జీవించబడితే కుటుంబం ఉజ్జీవింపబడుతుంది,
కుటుంబం ఉజ్జీవింపబడితే సంఘం ఉజ్జీవింపబడుతుంది, సంఘం ఉజ్జీవింపబడితే సమాజం ఉజ్జీవింపబడుతుంది. కనుక అన్నిటికీ బేస్ ఏమిటి, అన్నిటికీ ఏమంటే ప్రధానమైన విషయం ఏంటంటే పర్సనల్ రివైవల్. వ్యక్తులుగా మనం ఉజ్జీవింపబడాలి. సోదరి స్నేహితులారా వినండి, వ్యక్తులంగా మనమంతా ఏమంటే కొన్నిసార్లు జారుతాం, కొన్నిసార్లు పడతాం, కొన్నిసార్లు మనం దేవుడు ఆశించిన స్థాయిలో ఉండం. మనం దివాలా కోరులు అవుతాం, పర్వాలేదు. మనం దివాలా కోరులమై పడి మనం ప్రియులరా దేవుడు ఆశించిన స్థితిలో లేకపోతే పర్వాలేదు, దేవుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం విరచిమ్ముకొని మేల్కోవాలి. మరలా రక్షణానందంతో ప్రభుని ఆరాధించాలి. తిరిగి బ్రతికిన వారం మళ్ళీ కావాలి. ఈ సత్యం అర్థమవడానికి ఒక వ్యక్తి యొక్క జీవితంలో నుంచి నేను వ్యక్తిగత ఉజ్జీవాన్ని నేను మీతో చెబుదామని అనుకుంటున్నాను. ఉజ్జీవింపబడక మునుపు అతని స్థితిగతులు చెప్తాను. తాను ఉజ్జీవించబడిన తర్వాత ఏ స్థితిగతులకు వచ్చాడో అది కూడా చూపిస్తాను. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే మనకు వ్యక్తిగత ఉజ్జీవం అర్థమవుతుంది. నీ వ్యక్తిగతంగా నీవి స్థాయిలో ఉన్నావో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఎవరికి వారమే తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, దేవుని స్నేహితుడు అని అనిపించుకున్న అబ్రహాము. అబ్రాము దివాలా కోరయ్యాడా? అవునవును అయ్యాడు. అబ్రాము పడిపోయాడా? అవును పడిపోయాడు. వినండి ప్రియులారా, అబ్రాము జీవితంలో వెనుదిరిగిన పరిస్థితులు వచ్చాయా? ఆయన జారిపడిన పరిస్థితులు వచ్చాయి? అవును వచ్చాయి. అవేంటో చూద్దాము. కానీ తిరిగి పునరుద్ధరించబడ్డాడు. ఉజ్జీవింపబడి తను సంస్కరించుకొని తాను పునరుద్ధరించబడ్డాడు. ఈ సంగతిని కూడా మనం పరిశుద్ధ లేఖనాల వెలుగులో చూస్తాం. అబ్రహాము అనగానే దేవుని స్నేహితుడు అని ఆయనకు పేరు ఇవ్వబడింది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో మనం స్పష్టంగా చదువుతాము, దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని యాకోబు రాశాడు. ఒకటి. నెంబర్ 2, అబ్రాహామును గురించి మనం చెప్పుకోవలసిన మరో గొప్ప మాట ఏంటి అంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నమ్మిన వారందరికీ అనగా యూదుడైన గ్రీసు దేశస్థుడైన ప్రతి వానికి అతని తండ్రి అగుట వలన అని రాసి ఉంది. మరో మాటలో చెప్పాలంటే విశ్వాసులకు తండ్రి ఆయన. పైనున్న దేవునికి స్నేహితుడైనాడు, భూమి మీద ఉన్న విశ్వాసులకు ఆయన ఒక తండ్రి అయినాడు. ఇది రెండో మాట. మూడో మాట మీతో జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలోనే దేవుడు ఆయన గురించి ఏమనన్నాడు అంటే, నేను ఏమైతే సంగతులు అతనికి నేను ఆజ్ఞాపించానో ఆ సంగతులన్నీ తన కుటుంబానికి, తన ఇంట ఉన్న వారందరికీ నేర్పించేటువంటి వ్యక్తిగా నేను అబ్రాహామును ఎరిగి ఉన్నాను అన్నాడు. అంటే ఒక బాధ్యత కలిగిన యజమానిగా, ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఆయన బ్రతికినవాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కనుక 3 మాటలు మనసులో పెట్టుకోనండి. దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, బాధ్యత కలిగిన యజమాని మరియు తండ్రి. అటువంటి వ్యక్తి పడిపోయినాడు అంటే పడ్డాడు, చాలా పెద్ద పాటే పడ్డాడు. కాకపోతే తిరిగి ఉజ్జీవింపబడ్డాడు, తిరిగి తాను సంస్కరించుకున్నాడు, తిరిగి తాను పునరుద్ధరించుకున్నాడు. కనుక అతని యొక్క పతనం, అతని యొక్క కింద పడిన స్థాయి అవన్నీ అర్థం చేసుకోవడం కొరకు ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ అధ్యాయం మొదటి 4 వచనాల వరకు చదివాం. ఈ వచన భాగాల వెలుగులో అబ్రాహాము పడిన పాటు ఎలాంటిదో వరుసగా చెప్తాను. శ్రద్ధగా రాసుకుంటూ మీరు నాతో కలిసి ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. నెంబర్ 1, మొదటి మాట చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం చదువుతున్నాను 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అని మనం చదువుతాం. ఏంటి ఈ వచనం యొక్క సారాంశం అంటే ప్రియులారా, అతను కనాను దేశంలో ఉండడం అది దేవుని చిత్తం. ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు, అది ఆయన స్వచిత్తం. అబ్రాహాము పడిన పాటలో మొదటి పాట ఏంటి
అబ్రాము యొక్క ఆధ్యాత్మిక అధోగతికి మొదటి అడుగు ఏంటనంటే దేవుని చిత్తమును వదిలినాడు, తన స్వచిత్తములో పడ్డాడు. ఎక్కడో కల్దీల దేశమునున్న నిన్ను నేను పిలిచి నేను కనాను దేశములోకి తీసుకొచ్చి పెట్టా, నా చిత్తము నీవు ఇక్కడ ఉండాలి, ఈ దేశం ఇది స్వాస్యంగా మారాలి అన్నది దేవుని యొక్క పరమ ఉద్దేశం, అదైన చిత్తం. కానీ కరువు వచ్చిందంట. ఇప్పుడు అబ్రామేమో కనాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పనివ్వండి. బైబిల్ పరిభాషలో కరువులు ఎందుకు సంభవిస్తాయి అని అంటే రెండు కారణాలు. కరువులు ఎందుకు వస్తాయి అని అంటే మొదటి కారణం మనుషుల పాపమును బట్టి కరువు రావచ్చు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? కరువు ఎందుకు వస్తుందో ఇక్కడ రాస్తుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా. న్యాయాధిపతులు ఏలిన దినములలో కరువు ఎందుకు వచ్చింది? మీరు ఒక పేజీ ముందుకు తిప్పండి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించచ్చు వచ్చాను. న్యాయాధిపతులు ఏలిన రోజులు, రాజు లేని రోజులు. ఆనాటి ప్రజలు ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి రోజులు. బాగా పాపం నిండిపోయింది, బాగా పాపం పండిపోయింది, మనుషులు పాపానికి అలవాటు పడిపోయారు. అలాంటి దినములలో దేవుడు కరువును అనుమతించినాడు. కనుక బైబిల్లో కరువులు ఎందుకు వస్తాయి అంటే దానికి జవాబు పాపమునకు పర్యవసానముగా కరువులు వస్తాయి. అది దేశమైనా అది రాష్ట్రమైనా, లేక వినండి, అది మన కుటుంబమైనా మన సంఘమైనా కరువులు గుండా మనం పోతున్నాము అంటే ఒక కారణం బహుశా అది మన పాపమే కావచ్చునేమో అనేది కొంచెం ఆలోచించాలి. పాపమునకు పర్యవసానంగా కరువు వస్తుంది ఒక మాట. రెండవ మాట, ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో కరువు వచ్చిందని చదివాం కదా. ఈ కరువు ఎందుకు వచ్చిందంటే పాపమును బట్టి వచ్చింది కాదు, ఇది విశ్వాసమునకు పరీక్షగా వచ్చింది. విశ్వాసమునకు పరీక్షగా కూడా దేవుడు కరువులను అనుమతిస్తాడు. సరే, ఏది ఏమైనా పాపమును బట్టి విశ్వాసమైన పరీక్షగా కరువులు దేవుని పిల్లల జీవితంలో సంభవించినప్పుడు అసలు దేవుడు నిన్ను ఉంచింది కనాను దేశములో కదా. నిన్ను ఎవరు పొమ్మన్నారు ఐగుప్తు దేశానికి? నీకు కనాను దేశములో పెట్టిన దేవుడు ఆయన ఏమండి నీ అవసరాలు తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కాదా? పోనీ ఆయన దగ్గర నువ్వేమైనా సంప్రదించావా? దేవెక్కడ కరువు వచ్చింది, ఐగుప్తులో మాకు రొట్టె దొరుకుతుంది, ఐగుప్తులో మాకు సంపదలు ఉన్నాయి, అక్కడ పోనా అని ఎప్పుడైనా దేవుణ్ణి ఏమైనా సంప్రదించినావా? ప్రియులారా, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఐగుప్తుకు వెళ్ళటం అనేది దేవుని దృష్టిలో ఎలాంటిదో యెషయా గ్రంథం 30వ అధ్యాయంలోను, యెషయా గ్రంథం 31వ అధ్యాయంలోను ప్రక్కనే చాలా స్పష్టమైన మాటలు రాసి ఉన్నాయి. ఇవి అబ్రాము జీవితంలో ఇవి వాస్తవం అయిపోయినాయి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 31వ అధ్యాయం పక్కనే ఉంటాయి. చూడండి, లెఫ్ట్ సైడ్ పేజీలో 30వ అధ్యాయంలో ఇలా ఉంది. 30వ అధ్యాయంలో యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగుక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. వారు నా నోటి మాట విచారణ చెయ్యక ఫరో బలము చేత తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణు చొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణు చొచ్చుట వలన నీకు సిగ్గు కలుగును. దేవుని యొక్క విచారణ చెయ్యక, దేవుని యొక్క నోటి మాట తెలుసుకోక ఎవడు ఫరో బలము చేత తాము బలపరుచుకుందామని ఐగుప్తు నీడను ఆశ్రయించడం అనేది దేవుని దృష్టిలో అది భలే నేరం. అలా ఐగుప్తుకు వెళ్ళటం వలన, ఫరో వల్ల బలపరచబడదాం అనుకోవటం వల్ల నీకు ప్రతిఫలంగా ఏమొస్తుందనంటే సిగ్గు, శ్రమ, అంతే.
సిగ్గు, శ్రమ ఆ రెండే అబ్రాము జీవితంలో వచ్చాయి. అది చివరిలో చూపిస్తాను రండి. ఇప్పుడు 31వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యుద్ధ విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తునుగా వెళ్ళొచ్చు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథముల విస్తారములనియు రౌతుల పలాటిలనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. సేమ్ స్టేట్మెంట్ రిపీట్ అయిపోయింది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టగా, ఆయన దగ్గర విచారింపక, సహాయం కొరకు ఐగుప్తుకు వెళ్ళటం వలన లభ్యమయ్యేది ఏమిటి అంటే శ్రమ. దేవుడు నిన్ను కనానులో ఉంచాడు, నువ్వెందుకు ఐగుప్తుకు పోతివి? మరి కనాను నుంచి ఐగుప్తుకు వెళ్ళే ముందు దేవుని యొద్ద ఏమైనా విచారించావా? దేవుని నోటి మాట ఏమైనా తెలుసుకున్నావా? ఫరో బలము చేత బలపరుచుకుందామని వెళ్ళిపోవటం వలన అబ్రాము జీవితంలో తొలి తప్పిదం దేవుని చిత్తమును వదిలినాడు. వింటున్నారా? తన స్వచిత్తములో పడ్డాడు. ఇదే చచ్చిన స్థితి. దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మను బ్రతికించవా అని అడుక్కోవలసి ఎందుకు వచ్చింది అంటే, చాలా మంది దేవుని పిల్లలు దేవుని చిత్తాన్ని వదిలేస్తాం, మన సొంత ఇష్టాలలో పడుతుంటాం. దేవుని పిల్లలమైన మనం ఆయన చిత్తము చేయడమే మనకు శ్రేయస్కరం. అది మనకెంతో ప్రయోజనకరం, క్షేమకరం. మనం ఏ ప్రభువునైతే నమ్మామో, ఏ ప్రభువునైతే వెంబడిస్తున్నామో ఆయనే తండ్రి చిత్తము చేసేవాడు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఆయన నోటి మాట వినిపిస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ఇలా ఉంది. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకి నేను పరలోకము నుండి నేను దిగి వచ్చేదని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిఘంటువులో, ఆయన డిక్షనరీలో నా ఇష్టం అనే మాట లేదు. ఆయన నిఘంటువులో, ఆయన డిక్షనరీలో నా ఇష్టం అనే మాట లేదు. కానీ ఈ రోజున మన అందరి జీవితంలో నా ఇష్టం అనే స్లోగన్ ఇంకా మన దగ్గర వినబడుతుందని అంటే, మనం దేవుని చిత్తం చేయడానికి ఆరాటపడుతున్న వారమే అంటారా? ఇది మనం ఆలోచించాలి. మొదటి యోహాను పత్రిక 2:17లో యోహాను రాస్తంటాడు, లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఎంత స్పష్టంగా ఉన్నాయండి మాటలు. కానీ ఈ రోజున ప్రియులారా, ఒక పని మనం చెయ్యపోనాం, లేక ఆస్తి మనం కొనాలనుకుంటున్నాం, లేదా మన పిల్లగా పెళ్లి చేయగోరుతున్నాం, లేదా మన పిల్లాడు కోర్సులో పెట్టబోతున్నాం, లేకపోతే పరిచర్యగా రావాలనుకుంటున్నాం, లేదా ఏదో దేవుని కొరకు మన దిశ మన దశ మారిపోయేదేదో చేయాలనుకుంటున్నాం. పర్వాలేదు, చెయ్యి తలపెట్టు. కానీ అందులో దేవుని చిత్తం ఉందో లేదో కనిపెట్టాల్సిన అవసరం లేదా? నీ వ్యక్తిగత, నీ కుటుంబ దిశ దశ మార్చేటువంటి ఒక తీర్మానం అది. అయ్యా, ఇందులో నీ చిత్తమేముంది, నువ్వు నాకు తెలియచేయవా? దేవుడు వాగ్దానం చేశాడండి. 32వ కీర్తన 8వ వచనంలో అంటాడు, నీవు నన్ను అడుగు, నేను నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నా దగ్గర కనిపెట్టు, నేను నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను అన్నాడు. కానీ ఈరోజు చాలామంది దేవుని పిల్లలకు దేవుని నోటి మాట విచారణ చెయ్యరు. దేవుని దగ్గర ఆయన చిత్తమేంటో తెలుసుకోరు. వారికి చెయ్యాలని తోచింది చేసుకుని పోతామంతే. మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర బలం ఉంది, దానితో మేము ఏమి చేసుకోవాలంటే చేసుకుని పోతాం. అంతేగాని దేవుని చిత్తముతో మాకు పని లేదు. ఆయన మా జీవితంలో మా ప్రభు కాడుగా అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఆ యేసుక్రీస్తు అన్న ఆయన నీ జీవితంలో ప్రభువే అయి ఉంటే ఆయన చిత్తము చేయడం అది నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన పనిగా ఎంచుకోవాలి కదా. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, అబ్రాము జీవితంలో వినండి, ఆధ్యాత్మిక అధోగతికి జారుతున్న తొలి మెట్టు దేవుని చిత్తమును వదిలినాడు, సొంత చిత్తములో పడ్డాడు. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు ఇక్కడ కూర్చునే వాళ్ళం ఎప్పుడో దేవుని చిత్తాన్ని వదిలేసాం, మన సొంత ఇష్టాలు చేసుకుంటూ పోతున్నాం.
అయినా మనకి స్పృహ లేదు. కనీసం ఈ వెనకాలన్న మాటలో ఉన్న వ్యక్తి, ఈ వెనకాల రాయబడిన మాట పలికిన వ్యక్తి ఆ చచ్చిన స్థితి అయినా రికగ్నైజ్ చేసినాడు, గుర్తించినాడు. నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా, మేము చచ్చిన పరిస్థితులు ఉన్నామని తెలుసుకున్నాడు. ఈ రోజున అది గుర్తించక కాల ప్రవాహంలో కొట్టుకుపోవడమే అలవాటైంది. కానీ ఏ స్థితిలో ఉన్నామో అది తెలుసుకునే పరిస్థితే లేకుండా మిగిలిపోయాం. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. మొదటి మాట దేవుని చిత్తమును వదిలి తన సొంత చిత్తములో పడ్డాడు. రెండో మాట చెప్తాను రండి ప్రియులారా. ఆదికాండం 12వ అధ్యాయంలో చూడండి 11వ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానమని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె తన భార్యని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వల్ల నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పుము అని అన్నాడు. ఈ వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయనంటే, వినండి ప్రియులారా, దేవునికే భయపడుతూ బ్రతకవలసిన వాడు ఈరోజు మనుషుల భయములో పడ్డాడు. ఎవరికి భయపడవలసిన వాడు నీవు? ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుడైతే ఇక్కడి వరకు నడిపించాడో, ఏ దేవుడైతే ఇంతవరకు పోషించాడో, ఏ దేవుడైతే ఇంతవరకు కాపాడుతూ వచ్చాడో ఆ దేవునికి కదా నువ్వు భయపడవలసింది. దేవుని పిల్లలు భయపడవలసి వస్తే ఆయనకు మాత్రమే భయపడవలనట. ఈ మాట యెషయా చెప్పాడు. మీ కొరకై చదువుతాను వినండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఈ మంచి మాట ఇలా రాసి ఉంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఇవన్నీ ఇలా రాసి ఉంది ప్రియులారా. చదువుతున్నాను చూడండి ఈ చక్కని మాట. 13వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అని తెలుసుకోండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. ఒకవేళ మీరు భయపడవలసి వస్తే ఆయనకే మీరు భయపడవలను. మరి మనుషులకు భయపడుతున్నావేంటి? వినండి సోదరి స్నేహితులారా, ఈరోజు భయపడవలసిన దేవునికి భయపడ్డం మానేసి మనుషులకు భయపడే మనుషులు ఎక్కువైనారు ఈ రోజున. సొలొమోను చెప్పాడండి, మన మనుషులకు భయపడటం వలన ఉరి తెచ్చుకుంటాము అన్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో రాసింది చూడండి. సామెతలు 29:15 వచనం మీ కొరకే చదువుతున్నాను. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండెను. ఫియర్ ఆఫ్ మెన్, మనుషులకు భయపడడం వల్ల ఉరి తెచ్చుకుంటాం. ఇక్కడ విషయం చెప్పనా, యేసు ప్రభు ఉన్న రోజుల్లో కూడా ఆయన చెప్పిన బోధలు వింటున్నారు, ఆయన చేసిన కార్యాలు చూస్తున్నారు, ఆయన పెట్టిన రొట్టె ముక్కలు చేప ముక్కలు తిన్నారు. ఆయన వెంబడించే శిష్యులుగా ఉందామని ఉంది. కానీ ఆయనందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు అయ్యారు. కానీ శిష్యులుగా వెంబడించడానికి వచ్చేసరికి మనుషులకు భయపడుతున్నారట, వెనుక తీసేస్తున్నారట. ఆ రోజున అలాగే ఉన్నారు, ఈ రోజున అలాగే ఉన్నారు. మీ కొరకే చదువుతాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులైన విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలోంచి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఆయన దేవుడు అనే విషయం అర్థమైంది. ఆయన నమ్ముకోవడం వలన పాపక్షమాపణ లభ్యమవుతుందని అర్థమైంది. ఆయనే దేవుని కుమారుడని బోధపడింది. కానీ ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటే సమాజంలోంచి వెలివేయబడతామేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదట. ఈ రోజున ప్రియ సోదరి స్నేహితులారా, దేవునికే భయపడవలసిన మనుషులు దేవుని భయమును వదిలేశారు. ఈరోజు మనుషుల భయములో పడ్డారు. మనుషులంటే భయం. వాళ్ళేమనేస్తారో, వాళ్ళేం చేసేస్తారో, లేక వాళ్ళ వల్ల ఏ కీడు వచ్చేస్తుందో, వాళ్ళ వల్ల ఏ ప్రమాదం వస్తుందో, వారిని సంతోషపెట్టాలి అని దేవుని దుఃఖపెడుతున్నారు, మనుషులను సంతోషపెడుతున్నారు. దేవుని మీద బ్రతికించుతున్నారు, మనుషులకు మాత్రం భయపడుతున్నారు. ఇక్కడ అబ్రాము జీవితం అదే పరిస్థితికి వచ్చింది. దేవునికే భయపడవలసిన వాడు మనుషుల భయములో పడ్డాడు. ఇది రెండవ పతనావస్థ.
ఇది ఆధ్యాత్మిక అధోగతికి దిగజారుడు స్థితిలో ఇది రెండో మెట్టు అన్నమాట. మూడో మెట్టు చెప్తాను వినండి చాలా జాగ్రత్తగా. మూడో మెట్టు చెప్తాను. అదే ఆదికాండం 12వ అధ్యాయంలో మళ్ళీ 11వ వచనంలో ఇలా అన్నాడు. అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానమని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్యని చెప్పి నన్ను చంపి నన్ను బ్రతకనిచ్చెదరు, నీ వల్ల నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరవని దయచేసి చెప్పు అన్నాడు. అరెరే, సత్యముతో బతకవలసిన వాడు అబద్ధాలతో బ్రతుకుదామనుకుంటున్నాడు. ఎవరినయ్యా నువ్వు నమ్ముకున్నావు? సత్యవంతుడైన దేవుని నమ్ముకున్నాను. ఎవరినయ్యా నువ్వు వెంబడిస్తున్నావు? సత్యవంతుడైన దేవుణ్ణి వెంబడిస్తున్నాను. మరి ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి అంటే అబద్ధంతో బ్రతికేద్దామనుకుంటున్నాడు. ఇలా మీతో చెప్తాను వినండి. ఒక దైవజనుడు అన్నాడు ఈ కాంటెక్స్ట్లోనంట, అబ్రాము అబద్ధాన్ని గర్భమున ధరించి అబద్ధాన్ని కని అబద్ధంతోనే బ్రతకడం మొదలుపెట్టాడట. Abraham conceived a lie and he delivered a lie and he sustained by a lie అన్నాడు. అబ్రాము ఒక అబద్ధమును గర్భమున ధరించినాడు, అబద్ధమునే అతను ప్రసూతి చెందాడు, అబద్ధముతోనే బ్రతకడం మొదలు పెట్టాడు. ఎవ్రీ డే ఎవరయ్యా ఆవిడ నీకు? ఏమవుతుంది? నా సహోదరి, నా సహోదరి. ప్రియులారైన మనుషుల భయం ఎక్కడ తీసుకుని వెళ్ళిందంటే ఒక అబద్ధాల జీవితంలో లాగేసింది పెద్ద ఆయనను. దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. వినండి వినండి ప్రియులారా, ఒక బాధ్యత కలిగిన యజమాని, భర్త, తండ్రి, ఇంత మంచివాడు ఈ రోజున ఈ పరిస్థితిలో ఎలా ఉన్నాడో చూడండి. ఎవడు అబద్ధాలతో బ్రతకడం మొదలు పెట్టాడు. ఈరోజు కొంతమంది ప్రియులారా వినండి, ఏదో జీవితం సాగడం కొరకు అబద్ధం చెప్పకపోతే ఎలాగండి? అరే అబద్ధం చెప్పేవంటే ఇలానే మాట, అబద్ధం చెప్పానని పశ్చాత్తాపడగాని ఎవడు నేను చెప్పాడు? ఎవడు నేను చెప్పాడండి? ఆరేదో అబద్ధం చెప్పారు, నేనేదో అబద్ధం చెప్పాను. ఏమంటే అబద్ధాలతోనే బ్రతుకుతాము అనే మాట ఈ రోజున చాలా క్యాజువల్గా చెప్తారండి. బ్రదర్ మీరు ఇలా అబద్ధం చెప్పొచ్చునా? ఇలా అబద్ధం చెప్పారు ఏంటంటే, అయ్యా నేను తప్పు చేశాను క్షమించండి అన్న మాట లేదు. ఎవడు నిజం చెప్పాడని? ఏమిటండి ఇది? ఎథిక్స్ లేవా? ప్రమాణాలు లేవా? ఈ రోజున మనుషులకు విలువలు లేవండి. ఒరే బాబా తాగుతున్నావు ఏంట్రా బాబా అంటే ఎవడు తాకుండా ఉన్నట్టు చెప్పంటున్నాడు. ఒరే తాగి నీ ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నావు, నీ భార్య ఒళ్ళు గొల్ల చేస్తున్నావు, నీ పిల్లల భవిష్యత్తు గొల్ల చేస్తున్నావు, ఎందుకు తాగుతున్నావు అని అంటే తాగునోడు ఎవడున్నాడు చూపించు. ఇదేం మాట ఇది? అందరూ అశుద్ధం తింటున్నారు, నువ్వు తింటావా చెప్పరా బాబంటే మళ్ళీ నోరులోంచి మాట రాదు. ఈ రోజున మనుషులు కూడా అట్లా ఉన్నారు. అలా అబద్ధాలతో బ్రతుకుతున్నారు. ఎంతకాలం బ్రతుకుతారు అట్లా? అది చాలా ప్రమాదం అని చెబితే ఎవడ నిజం చెప్పాడో చెప్పు అంటున్నారు మనుషులు. అయ్యో ఎంత విచారకరమైన పరిస్థితి. దేవుని పిల్లల జీవితాన్ని గురించి ఒక మంచి మాట ఇలా పౌలు రాశాడు, చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. మనము ఒకరికి ఒకరు అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అయ్యయ్యో ఎవడు ఎంత గొప్ప మనిషి, ఎంత గౌరవప్రదమైన వ్యక్తి ఎలా మారాడేంటండి ఈయన? అబద్ధాలతో బ్రతుకుతున్నాడేంటి? సత్యవంతుడిని నమ్ముకొని సత్యముతో జీవించవలసిన వాడు అబద్ధాలతో బ్రతకడం మొదలు పెట్టాడేంటండి? ఇదే ఆధ్యాత్మిక అధోగతికి చిహ్నాలండి. ఇవే చచ్చిన స్థితికి దిగదారిపోవడం అంటే. ఇప్పుడు 3వ స్టెప్కి వచ్చాడు. దేవుని చిత్తం వదిలాడు, సొంత చిత్తములో పడ్డాడు. దేవుని భయమును వదిలేశాడు. వినండి ప్రియుల, మనుషుల భయములో పడ్డాడు. ఇప్పుడు సత్యాన్ని వదిలేశాడు, అబద్ధాలతో బ్రతకడం మొదలు పెట్టాడు. ఇంకా అయిపోలేదు. ఏమండి 4వ సంగతి చెప్తాను రండి. మీకు బ్రేక్ లేకుండా నేను 2 గంటల వరకు చెప్పేలా ఉన్నాను. మరి అలా అనిపిస్తుంది మరి నాకు. మళ్ళీ బ్రేక్లో లేచారనుకోండి, ప్రసంగానికి బ్రేక్ పడింది అనుకోండి ప్రియులారా, దాని తీవ్రతను మనం మిస్ అవుతాం. కనుక
మీ పక్కనే వాటర్ బాటిల్ ఉంటే నీళ్లు తాగుతూనే కొంచెం సావధానంగా వినేసేయండి. నేను బ్రేక్ ఇచ్చేలా కనబడడం లేదు. మీకు బ్రేక్ ఇచ్చినా టీఎం ఇవ్వబడదు. ఇక్కడ మీకు ఒక బ్రేక్ ఇస్తే వాటర్ బ్రేక్ ఉంటుంది. ఆ వాటర్ బ్రేక్ అది పక్కన ఉన్న నీళ్లు తాగండి. ఎవడ సావధానంగా కూర్చొని వినండి. ఎన్ని మెట్లు వచ్చాయి ఇప్పుడు మనకు? కొంచెం మాట్లాడండి, పర్వాలేదు. 3 వచ్చినాయి. 4వ మెట్టు చూపిస్తాను రండి. 4వ మెట్టు ఇలా రాసి ఉంది ప్రియులారా, చదువుతున్నాను వినండి. 15వ వచనం ఇలా కనబడుతుంది. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునికి మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. సోదరి స్నేహితులారా, ఇక్కడ మరొక పరిస్థితి నేను చదువుతాను, జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, నీతి సంపాదనతో బ్రతకవలసిన వాడు దుర్నీతి సంపదలో పడిపోయినాడు. నీతి సంపాదనతో బ్రతకవలసిన వాడు దుర్నీతి సంపాదనలో పడ్డాడు. వరి నీ భార్యను పరాయోడి చేతిలోకి వదిలిపెట్టి ఎన్ని సంపాదించుకుంటే ఏం పెద్ద ధనవంతుడివయ్యా అబ్రాము నీవు? నేను నమ్ముకొని చచ్చే వరకు నీతో తన జీవితాన్ని పంచుకొని బ్రతుకుదామనుకొని తన కన్నవారిని వదిలిపెట్టుకొని మెట్టింటికి వచ్చి నీతో కలిసి కాపురం చేసింది. అలా చేసిన అమ్మాయిని దేవుడు నిన్ను పిలిస్తే ఆ పిలుపుని అమ్మాయికి చెబితే ఆమె కూడా యజమాని దేవుని మాటకే లోబడదాం పదా అని చెప్పి నీ వెనుక నడిచి వచ్చింది. తీరా కనాను దేశం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె నీతోనే కలిసి కాపురం చేసింది. ఇప్పుడు ఐగుప్తుకు తీసుకెళ్ళి ఏమన్నావు? ఈమె నా చెల్లెని చెప్పి పరయోడు చేతులకు వదిలేసి నువ్వు గొడ్లు, గాడిదలు, ఒంటెలు, బంగారం, వెండి సంపాదించుకుంటావా? ఇది నీతి సంపాదనేనా? నీతి సంపాదన వదిలేశాడు. ఇప్పుడు నీతి సంపాదన అంటే దేవుడు ఏదిస్తే అది నీతి సంపాదన. తన కష్టపడిన దానికి దేవుడు ప్రతిఫలముగా ఏదిస్తే అది నీతి సంపాదన. దేవుడు ఏ జీతం ఇస్తే అది నీతి సంపాదన. దేవుడు ఏది కలిగిస్తే అది నీతి సంపాదన. కానీ ఈ రోజున అబ్రాము నీతి సంపాదన వదిలేసి దుర్నీతి సంపాదన గడుచుకున్నాడు. తన భార్యను పరాయోని చేతిలో వదిలిపెట్టి గొర్రెలు, గొడ్లు, మగ్గాడదలు, ఏమండి ఒంటెలు, దాసులు, పనికత్తెలు, ఏమండి చాలా గడిచేసుకున్నాడు. మీకు ఆ విషయం చెప్తాను వినండి ప్రియులారా. నీతి సంపాదన అంటే అది మనది. దేవుడు మన కష్టమును బట్టే మనకిచ్చింది. అది మాత్రమే మనకు చెందినది. అంతేగాని పరాయోడిది అక్రమంగా తెచ్చుకుంటే అది ఏదో ఒక రోజు సర్పంలాగా కాటేస్తుంది మనల్ని. విషపు పాములాగా ఆ సంపాదన మళ్ళీ కాటేస్తుంది. కొంతమంది ఎట్లనో గట్ల ముందు గడించేద్దామండి, వెనకాల 10 రోజులు ఇసిరేద్దామండి అనుకుంటారు. ఎలాగైనా గడించేద్దామండి, అబద్ధమా మోసమే బుర్ర కొడదామా మొత్తం గడించేసుకుందామండి అని చెప్పి 10 రోజులు వెనకేసుకుంటారంట. వెనక విసరండి, మిమ్మల్ని పెట్టెలో పెట్టి మీ పొట్ట మీద 10 రోజులు కట్టి మిమ్మల్ని పాతి పెట్టి వస్తాం మేము. ఎలాగోలా గడించడం ఏంటి? మోసం చేసి గడిస్తావా? ప్రియులారా వినండి ప్రియులారా, ఎదుటివారు బుర్ర కొట్టే గడిస్తావా? కొంతమంది సంపాదనలు చూస్తుంటే ఉరివరి ఇవన్నీ వారి పిల్లల మీదకు నిప్పుల్లా కురుస్తాయేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను మా విశాఖపట్నంలో ఒక మార్కెట్లో ఒక సేవకుడు మార్కెట్ అయిపోతే తమ్ముడా తర్వాత మాట్లాడుకుందాం, బజార్కి వెళ్ళాలి, పోయొద్దాంరా అని ఒక మార్కెట్ తీసుకెళ్ళాడు. ఆ మార్కెట్లో ఒక పిచ్చి పిల్లాడు తిరుగుతుంటే వాడు పైసా ఉంటివ్వా, రూపాయి ఇవ్వా అని చొంగలు కార్చుకుంటూ జుత్తులన్నీ పెడచగొట్టుకుపోయి వాడు అడుక్కుంటూ ఉంటే ఈ సేవకుడు అన్నాడు, తమ్ముడు వాడెవడో గుర్తుపట్టావా అన్నాడు. ఎవరో నాకు గుర్తు రాదన్నా. పిచ్చోడు కదా అన్నాను. పిచ్చోడు కాదు తమ్ముడు, పలానా ఇంతాలకు మనమడు వాడు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఏమండి తూర్పు వైపు ఉన్న సిరిపురం జంక్షన్ ఆంధ్ర యూనివర్సిటీ గేట్ వరకు, ఆశీలమెట్ట నుంచి సిరిపురం జంక్షన్ వరకు ఈ రోడ్డుకు అటు ఇటు ఆస్తులు వాళ్ళవే అని పేరుండింది ఒక రోజున. ప్రియులారా, ఎవరెవరో కబ్జాలు చేశారు, కోర్టులకు తిరిగారు, చివరికి ఆస్తులన్నీ పోయినా ఈ రోజున వాళ్ళ వారసుడు ఏమండి పూర్ణ మార్కెట్లో, కురుపా మార్కెట్లో పైసా ఉంటివ్వా అని అడుక్కుంటున్నట్ట. మరి అంత ఆస్తి ఎట్లా వచ్చింది ఏమో.
దాని మీద కథలుగా చెప్తుంటారు విశాఖపట్నంలో. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, అక్రమంగా నువ్వు గడించింది ఏదైనా అది నీ పిల్లల నెత్తుల మీద నిప్పుల్లా కురుస్తుంది. నీతి సంపాదనే నిలకడగా ఉంటుంది. దుర్నీతి సంపాదన మన పిల్లలను సర్పకాటు వేస్తుంది. అని దుర్నీతి సంపాదన. ఆ భయం లేకుండానే అక్రమంగా ఏదైనా గడించేద్దాం అనుకుంటారు. వింటున్నారా లేదా? నేను మీ పక్క జిల్లా కోనసీమకు పోయా వాక్యం చెప్పడానికి. ఉదయాన్నే లేచి ఎవడి బ్రష్ చేసుకొని బైబిల్ చదువుకుందామని చదువుతుంటే ఎవడి కరెంట్ ఆగిపోయింది. సరే లైట్ ఫెయిల్ అయిపోయింది కదా అంటే ఏమంటే ఎలక్ట్రిసిటీ బంద్ అయింది అని కిటికీలు తీసి అక్కడే బైబిల్ చదువుకుంటూ ఉంటే ఆ ఇంటి వాళ్ళ పని మనిషి ఆమె అరుగున ముగ్గులు పెడతా ఉంది. ఆవిడ ముగ్గులు పెట్టుకుంటే నాకేంటి కానీ నాకు వచ్చిన సమస్య ఏంటంటే ఆవిడ ముగ్గులు పెట్టింది శుద్ధరాలతో కాదు. ఎవడి బోర్డు మీద పాఠాలు చెప్పడానికి టీచర్లు వాడతారే చాక్ పీసులతో ఆమె ముగ్గులు పెడుతుంది. అవి కొంచెం కాస్ట్లీ కదా చాక్ పీసులతో ముగ్గులు పెడుతుందంటే పని మనిషి కాస్ట్లీ పని మనిషిలా ఉందిలే అనుకున్నాను నేను. సరే మొత్తాన్ని నా బైబిల్ చదువు స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కూర్చున్నాను. అక్కగారు వడ్డం చేస్తుంటే అక్కని అడిగాను, అక్క ఏంటి మీ పని మనిషి కాస్ట్లీ పని మనిషిలా ఉంది అన్నాను. ఏం బ్రదరు ఎందుకు అలాగంటున్నారు అంది. ఎవరైనా ముగ్గులు పెట్టుకోవడం శుద్ధరాలతో పెట్టుకుంటారు కానీ ఎవడు శుద్ధ ముక్కలతో ముగ్గులు పెడుతుంది ఏంటక్క మీ పని మనిషి అంటే, ఓ అదే బ్రదర్ నేను స్కూల్ హెచ్ఎమ్మను కదా, నాకు స్కూల్కి స్టాక్ వస్తే శుద్ధ మొక్కలు ఒక డొక్కు తెస్తే సంవత్సరం సరిపోతుందంట. ఏమమ్మా టీచర్ అమ్మా నీకు శుద్ధ మొక్కల డొక్కులు ఎందుకు ఇచ్చారు? స్కూల్లో పాఠాలు చెప్పడానిక అలాగే ఇంటికి ఎత్తుకు రావడానిక? దొంగ పొత్తులమ్మన్నమాట. ఏమన్నా ఆ శుద్ధ మొక్కల డొక్కు కొనుక్కుంటే 100 రూపాయలు పెట్టి 75 రూపాయలు పెడితే వస్తుంది ఒక డొక్కు. అది దొంగలాడి తెచ్చి వాడేసుకోవడమే. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ధర పెడతాను ఎవరంటే ఏమనుకోకండి. ఏమైనా స్టాఫ్ నర్సులు ఉంటారు, మెడికల్ వర్కర్స్ ఉంటారు. హాస్పిటల్లో మందులు ఇస్తే ఎత్తుకొచ్చే దొంగ నర్సమ్మలు ఉంటారు. కొంతమంది క్లరికల్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఒక క్లర్క్ ఉద్యోగం చేస్తున్న ఒక ఎంప్లాయీ ఇంట్లో ఉంటే ఖరీదైన పేపర్లు అండి వాళ్ళ పిల్లగాడికి రఫ్ రోడ్స్ కుట్టించాడు, వాడు ఇష్టం వచ్చినట్టు గీతలు గీస్తుంటే, బ్రదర్ ఏంటి మీ పిల్లాడు ఖరీదైన పేపర్ల మీద ఇట్లా గీతలు పెడుతున్నాడు, నోట్స్ పాడు చేస్తున్నాడా? ఏం పర్లేదు బ్రదర్ అన్నాడు. ఎందుకు పర్వాలేదు అని అంటే ఆఫీసులో బోర్డు అంత ఇస్తారంటే స్టేషనరీ, అందులో ఒక రీమెత్తుకొస్తాడని సంవత్సరం సరిపోతుందంట. మళ్ళీ వీళ్ళు ఎవర్రా బాబు అంటే దేవుని నమ్మేనంటున్నారు. ఈ దుర్నీతి సంపాదనగా మరిగిన నీవు అది దేవుడు కలిగించింది కాదు. దేవుని వాక్యం అంటుంది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాంతో సంతృప్తిగా ఉండండి అంటుంది బైబిల్. లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఎవరిని బాధ పెట్టక ఎవరి మీద అపనింద వెయ్యక మీ జీతములతో మీరు సంతృప్తిగా ఉండండి అంటుంది. మీ జీతం దేవుడు కలిగించింది నీతి సంపాదన, దీనికి వేరుగా తెచ్చుకున్నది అది దుర్నీతి సంపాదన. అది వద్దు. అది సర్పకాటులాగా కాటు వేస్తుంది ఒక రోజున. ఒకవేళ నీ కాలానికి రోజులు బాగా గడిచిపోయి నువ్వు చచ్చినా నీ పిల్లల జీవితంలో నీ దుర్నీతి సంపాదన వాళ్ళకి పాము కాటేసినట్టుగా కాటేస్తుంది. నా బతుకెందుకు ఇలాగ అయిపోయిందంటే మా తాత బతికిన బతుకు అలాంటిది అంటాడు నీ మనవడు. మీ బ్రతుకెందుకు ఇలాగ అయిపోయిందని అంటే మా అమ్మమ్మ బ్రతికిన బ్రతుకు అలాంటిది అంటుంది నీ మనవరాలు. నువ్వు చచ్చాక నీ పేరంతా పాడవుతుంది. కనుక దేవుని పిల్లలు నీతి సంపాదన కట్టుబడి ఉండాలి. దుర్నీతి సంపాదనతో మనం జీవన జోలికే పోకూడదు. అవ్వ 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 ఎవరండి పరిస్థితుల్లోకి వెళుతున్నదంటే విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు, నమ్మిన వారందరికీ తండ్రి ఆయన, ఒక మంచి భర్త, ఒక మంచి యజమాని ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆధ్యాత్మిక పతనావస్థకు వెళ్ళాడు. ఎప్పటికి నేను 4 సంగతులు చెప్పా. దేవుని చిత్తమనా వదిలాడు, సొంత చిత్తములోన పడ్డాడు. దేవుని భయమున వదిలేశాడు, మనుషుల భయములోన పడ్డాడు. సత్యాన్న వదిలేశాడు, అబద్ధాలతో బ్రతకడం మొదలుపెట్టాడు. నీతి సంపాదన వదులుకున్నాడు, దుర్నీతి సంపాదనలో పడ్డాడు. 4 చెప్పాను, 5వ చెప్తాను రండి ప్రియులారా. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో అమ్మా? అర్థమవుతుందా? మంచిది. ఆదికాండం 12వ అధ్యాయం రండి చదువుతాను. మరొక మాట ఇలా రాసి ఉంది,
చదువుతున్నాను చూడండి ప్రియుల 17వ వచనం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. మహావేదనల చేత బాధించెను. ఈ మాట నాకేమి నేర్పిస్తుందంటే, ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు వేదనలకు కారణమైనాడు. ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు అతని వేదనలకు కారణమయ్యాడు. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, అబ్రాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, నీ వలన నీ సంతాన మూలముగా భూమి మీద సమస్య జలను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. ఒక మాటలో చెప్పాలనంటే, అబ్రాము ఆశీర్వాదమునకు ఒక మాధ్యమం, ఒక మీడియా. అతని ద్వారా దేవుడు భూమి మీద ఉన్న సమస్య జలను ఆశీర్వదించుకుంటానన్నాడు. ఆశీర్వాదానికి సాధనంగా మాధ్యమంగా ఉండవలసిన వాడు ఇప్పుడు వేదనలకు కారణమైపోయాడు. ప్రియులారా వినండి, దేవుని పిల్లలు ఉండవలసినట్టుగా ఉండకపోతే వీళ్ళ వల్ల రావలసిన ఆశీర్వాదానికి బదులుగా వేదనే వస్తుంది. ఒకసారి యోనా గ్రంథం జ్ఞాపకం చేసుకోండి. భూమి ఆకాశమును సృజించిన సర్వ సృష్టికర్త అయిన ఆ యెహోవా ప్రవక్తను అని చెప్పిన పెద్ద మనిషి నినివేకి వెళ్ళి నా వాక్యం ప్రకటించయ్యా అంటే, వినండి వినండి ప్రియులారా, తర్షీషుకు పోయి ఎంతమందికి వేదన కారణమయ్యాడో. ఒక అవిధేయుడైన ఒక దేవుని బిడ్డ, ఒక అవిధేయుడైన దేవుని సేవకుడు ఎంతమంది వేదన కారణమైపోతాడా అనిపించింది నేను చదివినప్పుడు. ఎప్పుడైతే యోనా ఆ ఓడలో ఆయన తర్షీషుకు ప్రయాణం అయిపోతున్నాడో జరిగింది ఏంటో తెలుసండి, ప్రకృతి డిస్టర్బ్ అయిపోయింది. గాలి తుఫాను ఆ ఓడ నుంచి కొడతా ఉన్నాయి. ప్రకృతి డిస్టర్బ్ అయిపోయింది. సరే, ప్రకృతి డిస్టర్బ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, వినండి, ఆ ఓడ ఏమండి మునిగిపోయేటంత ప్రమాదం వచ్చింది. ఓడకు ప్రమాదం వచ్చింది. ఓడకు ప్రమాదమే కాదు, ఈ ఓడ మునిగిపోయే ప్రమాదం ఉంది గనక ఖరీదైన కార్గో సరుకులన్నీ పడేద్దామని చెప్పి మొత్తం సరుకులన్నీ కింద పడేసినారు, సముద్రంలో పడేశారు. ఖరీదైన వస్తువులు నేల పాలైపోయిన, నీటి పాలైపోయినాయి. అమ్మ ఆలకిస్తున్నారా? తర్వాత మొత్తానికి వింటర్ చీట్లు కూడా వేశారు. మాకు ప్రమాదం వచ్చేలాగుందని భయపడి అందులో ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఎవడు చీట్లు వేస్తే నీ పేరు వచ్చింది, ఏం చెయ్యమంటావయ్యా, నీ వల్లే వచ్చిందని మేము అనుకుంటున్నామంటే నన్ను ఎత్తి పడేయండి అంటున్నాడు సముద్రంలో. పశ్చాత్తాపడతాను అని దేవుని దగ్గర కూర్చుంటాను అండవలా నన్ను చంపేయండి అంటున్నాడు. నేను ఆత్మహత్య చేసుకోవడమైనా సరైంది కానీ ఆ నినివే వాళ్ళ వాక్యం విని వాళ్ళ మారు మనసు పొంది వాళ్ళ బాగుపడడం నాకు అస్సలు నచ్చినలా. నేను చావడమన్నా చస్తానేమో కానీ వాళ్ళు బాగుపడితే మాత్రం నేను భరించలేను. అదేమో మనసయ్యా నీకు? దేవుని ప్రవక్తవయ్యుండి, దేవుని సేవ చేయవలసిన వాడవయ్యుండి ఇదేమి మనసు నీకు అబ్బింది? చివరికి లోపల పడేస్తే, అమ్మ వింటున్నారా, ఎవడు దేవుడు ఒక చేపను సిద్ధం చేస్తే చేప మింగేలా దేవుడు చేశాడు, చేప మింగింది. ఇప్పుడు ఇబ్బంది ప్రకృతికి వచ్చింది, ఇబ్బంది ఓడకు వచ్చింది, ఇబ్బంది కార్గో సరుకులకు వచ్చింది, ఇబ్బంది ప్రయాణం చేసిన వాళ్ళకి వచ్చింది, ఇప్పుడు ఇబ్బంది చేపకు వచ్చింది. లోపలికి వచ్చినవాడు ఎరగడు కరగడే. ఈరోజు ఉదయాన్నే పూరి మీకు తిన్నాం, లోపలికి పోయిన పూరి మీకు కరగలేదు అనుకోండి, కడుపులేదో తిప్పేస్తున్నట్టు, వాంతి ఏదో వచ్చేస్తున్నట్లు చాలా అనీజీగా ఉంటుంది కదా. మరి లోపలికి పోయినోడు 3 రోజులు ఎరగడు కరగడు ఇతగాడు. మరి ఆ చేప ఎన్ని తెప్పల పడి ఉంటుందో పాపం అజీర్తితో. ఒక అవిధేయుడైన దేవుని బిడ్డ ఎంతమందికి ఇబ్బందులు తెస్తాడండి. ఒక అవిధేయుడైన దేవుని బిడ్డ ఎంతమందికి ఇబ్బందులు తెచ్చి పెడతాడండి. ఈ రోజున అబ్రాము నువ్వు చూపించిన ఒక్కని అవిధేయత ఎవడ ఐగుప్తు దేశములో అది వేదనలకు కారణమైపోయింది. ఫరోకు అతని ఇంటి వారికి మహావేదనలు వచ్చేసినాయంట. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, ఆశీర్వాదానికి మాధ్యమంగా ఆశీర్వాదమునకు సాధనంగా ఉండవలసిన మనం ఉండవలసినట్టుగా ఉండకపోతే అనేకుల వేదనలకు మనమే కారణమైపోతాం. ఇది చాలా ప్రమాదకరమైన మెట్టు. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 5 చెప్పాను, 6 చెప్తాను రండి. 6వ సంగతి ఇలా రాసి ఉంది ప్రియులారా, చదువుతున్నాను చూడండి ప్రియులారా.
18వ వచనం ఇలా రాసి ఉంది. అప్పుడు ఫరో అబ్రాముని పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి అన్నాడు. అంటే ఇక్కడ అనుభవం ఏంటో తెలుసండి, ప్రశ్నించవలసిన వాడు ప్రశ్నించబడేవాడుగా మారిపోయాడు. దేవుని పిల్లలు లోకాన్ని ప్రశ్నించాలి. మీరు ఎందుకు దేవుని నమ్మరు? ఎందుకు మీరు మారు మనసు పొందరు? ఎందుకు మీ హృదయాలు దేవునికి ఇవ్వరు? ఎందుకు మీ జీవితాలు చక్కబరుచుకోరు అని లోకానికి మనం ప్రశ్నించవలసిన వాళ్ళం. మనం సరిగా బ్రతకపోతే లోకమే మనల్ని ప్రశ్నిస్తుంది. ఓ ఈ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యని ఆ ఓడలో ఉన్న పెద్ద మనిషిని నావికులు అడిగినట్లుగా ప్రశ్నించినట్లుగా ఈ రోజున మనం ప్రశ్నించవలసిన వారం ప్రశ్నించబడే పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. ఎంత విచారం అండి! ఇంత పెద్ద మనిషి ప్రశ్నించబడేవాడుగా మారిపోవడం అది చాలా దురదృష్టకరం. ఈ రోజున మనం ఒప్పుకోవాలి మన దుస్థితి. అప్పుడే ఈ ప్రార్థన వస్తుంది, దేవా నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? నీ రక్షణ ఆనందం మరలా మాలో పుట్టించవా? నిద్రిస్తున్న మమ్మలను మరలా మేము మేలుకొల్పవని ఎప్పుడు అనిపిస్తుందనంటే లోకములను ప్రశ్నిస్తుంది, అయినా కళ్ళు తెరవడం లేదు. లోకం మీద నేరస్థాపన చేయవలసిన వాళ్ళం, లోకమును ప్రశ్నించవలసిన వారం లోకమే మన మీద నేరస్థాపన చేసేలా అయిపోతుంటే ఇందాక అన్న పాడుతున్నారు ఆ చరణంలో, మేమెంత పాడైపోయామో, మేమెంత చచ్చిన పరిస్థితికి వచ్చేసామో, మా పాపం చేత మేము కూలిపోయినాం ఇక్కడ మేము. అయినా ఇంకా కలుగు తెరవడం లేదండి. లోకం మన మీద నేరస్థాపన చేస్తున్నది, లోకం మనల్ని ప్రశ్నిస్తున్నది, అయినా కానీ మనకు అర్థం కాకపోవడం ఎంత దురదృష్టకరమో అని అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ చెప్పలేను, సమయం చాలని. కానీ ఎన్ని వచ్చినాయి ఇప్పటి వరకు? మనకు 6 సంగతులు వచ్చినాయి. 7వ సంగతి చెప్తాను, వినండి ప్రియులారా. ఏమి రాస్తుంది? 19వ వచనంలో ఇలా అన్నాడు, ఈమె నా సహోదరుని ఎలా చెప్పావు అని ఆమెను నా భార్యగా చేసుకుందునేమో అన్న తర్వాత, అయిననేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. వెళ్ళమని చెప్పినా పొమ్మని చెప్పినా? ఎక్కడున్నారు? వెళ్ళమని చెప్పినా పొమ్మని చెప్పినా? వెళ్ళు అనే మాట అది గౌరవప్రదమైన మాట, పా అనే మాట అవమానకరమైన మాట. వెళ్ళిపోండి అని చెప్పడం అది మర్యాదతో చెప్పడం, పవాయ్ అని చెప్పడం అది అవమానకరమైన మాట. ఇక్కడ నాకేమర్థం ఇస్తుంది అంటే గౌరవించబడవలసిన వాడు అవమానానికి లోనయ్యాడు. తలదించుకొని సిగ్గుతో ప్రియులారా ఏమండి అవమానానికి గురి కావాల్సి వచ్చింది. ఇందాక చదివామే మనం, ఏది యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 1-3 వచనాలు ఉన్నమాట. నీ ఫరో బలము చేత నిన్ను బలపరుచుకుందునని వెళ్ళుట కారణం చేత నీకు అవమానము సిగ్గు కలుగును. అదే కలిగింది ఈయనకు, అదే కలిగింది ఈయనకు. క్రీస్తేసునందు నా ప్రియ సహోదర సహోదరులారా, యేసు ప్రభువుని ఎరగక మునుపు మన జీవితాలు అవి సిగ్గుకరమైన జీవితాలే, నో డౌట్. మన జీవితాలు అవమానకరమైన జీవితాలే. నేను చెప్పలేదండి, అది పౌలయ్య చెప్పాడు. చూపిస్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇలా రాసి ఉంటుంది. చదువుతున్నాను చూడండి, 20వ వచనం. మీరు పాపమునకు దోషులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారు ఉంటుని అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంత మరణమే. ప్రభు దగ్గర రాకమునుపు మనందరి జీవితాలు అది అవమానానికి లోనైన జీవితాలే, సిగ్గుపడవలసిన జీవితాలే. అప్పటి క్రియల వలన మనకి ఏమి ఫలము కలిగాను, దాని వలన మనం ఇప్పుడు సిగ్గుపడవలసి వచ్చింది కదా. ప్రియ సోదరి స్నేహితులు, ఎంత విచారకరమైన విషయం, ఎంత విచారకరమైన విషయం. మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాను, మీరు రాసుకున్న వాళ్ళకు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. విపులంగా చెప్తాను. మొదటి మాట, దేవుని చిత్తమును వదిలాడు, తన స్వచిత్తములో పడ్డాడు. విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు, బాధ్యత భారము కలిగిన యజమాని తండ్రి, అంత మంచి వ్యక్తి జీవితంలో దేవుని చిత్తమును వదిలాడు, స్వచిత్తములో పడ్డాడు. 1. నెంబర్ 2, దేవుని భయమును వదిలేశాడు,
మనుషుల భయములో పడ్డాడు. 2 వింటున్నారు కదా ఈ మాట. సత్యాన్ని వదిలేశాడు, అబద్ధాలతో బ్రతకడం మొదలుపెట్టాడు. 3. 4వ మాట జ్ఞాపకం చేస్తాను, వినండి ప్రియులారా. 4వ మాట, నీతి సంపాదన వదిలేశాడు, దుర్నీతి సంపాదనకు మరిగాడు. 4వ మాట. 5వ మాట, ఆశీర్వాదన కారకుడుగా ఉండవలసిన వాడు వినండి వ్యాధులకు కారణమైపోయాడు. 6వ మాట, ప్రశ్నించవలసిన వాడు ఈ రోజున ప్రశ్నించబడేవాడుగా మారిపోయాడు. చివరి మాట, గౌరవించబడవలసిన వాడు చివరికి అవమానానికే లోనయ్యాడు. ఇదండి అతని ఆధ్యాత్మిక అధోగతి. ఇక్కడ మంచి విషయం చెప్తాను, గుర్తించండి. ఒక మంచి విషయం చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఆధ్యాత్మిక అభివృద్ధి అయినా ఆధ్యాత్మిక అధోగతి అయినా ఏది రెప్పపాటులో జరగదు, ఏది ఇన్స్టెంట్గా జరిగిపోదు, ఏది ఒక రెప్పపాటు గడిలో జరగదు. ఆధ్యాత్మిక అభివృద్ధి అయినా అంతకంతకు జరుగుతుంది, ఆధ్యాత్మిక అధోగతి అయినా అంతకంతకు జరుగుతుంది. మన కళ్ళు తెరవకపోతే అడుగు చేరి కనబడతా మనం. ఆరంభంలోనే కళ్ళు తెరిస్తే వేరే విషయం, ఆ కళ్ళు తెరవకపోతే చివరికి పడి అక్కడ కనబడతామన్నమాట మనం. ఇక్కడ అబ్రాము జీవితంలో ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క విషయంలో పడి 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 చివరికి అవమానం దగ్గరకు వచ్చి ఆగాడు, సిగ్గు పొందుతూ ఆగాడు. దేవునికి స్తోత్రం. అక్కడ వచ్చింది ఆయనకి ఉజ్జీవం. ఎలా వచ్చింది ఉజ్జీవం మీతో చెప్తాను. ఈ రోజున క్రైస్తవ సంఘానికి దేవరాపల్లి బెరాకోలో ఏర్పాటు చేయబడిన కూడికలకు వచ్చిన ప్రతి వారికి జరగవలసింది ఇదే. మన ఆధ్యాత్మిక అధోగతిని మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత వ్యక్తిగత ఉజ్జీవం కొరకు జ్ఞాపకం చేసుకోవలసిన చెప్తాను, వినండి. అబ్రాము ఉజ్జీవించబడడానికి గల మొదటి కారణం దేవుని ఎడల ఇంకా మిగిలిన విశ్వాసం. దేవుని ఎడల ఇంకా మిగిలి ఉన్న విశ్వాసం. నేను దేవుని నోటి మాట విచారణ చేయలా, దేవుని దగ్గర నేనేమి సంప్రదింపులు చేయలా, నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడికి వచ్చాను, నేను బాగా దిగజారిపోయాను. అయినా కూడా నా దేవుడి తట్టు నేను తిరిగితే నా దేవుడు క్షమించి నన్ను స్వీకరిస్తాడు అనే చిన్న విశ్వాసం అబ్రాము మళ్ళీ కనానుకు రావడానికి దారితీసింది. ఐగుప్తు నుంచి అలాగ కల్దీల దేశం వెళ్ళిపోవచ్చు, ఐగుప్తు నుంచి అలాగ మెసొపొతామియా దేశం తన ఊరికి పోవచ్చు, కానీ అలా ప్రయాణం చేయలేదు ఆయన. మళ్ళీ వీడు కనానుకే వచ్చాడు, నెగపక వచ్చాడు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? అదే ఉజ్జీవింపబడిన స్థితి. మనలో విశ్వాసం చిగురించాలి, మనలో మిగిలి ఉన్న విశ్వాసం చిగురించాలి. అబ్రాములో మిగిలి ఉన్న ఆ విశ్వాసం చిగురించింది. బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు చాలా కనబడతాయి. ఇంకా జ్ఞాపకం చేయన, మోయాబు దేశానికి వెళ్ళిపోయిన నయోమి ఇగో దేవుడు బెత్లెహేమును జ్ఞాపకం చేసుకున్నాడు అన్న సువార్తను విని ఆ రోజున చేసిన పనింటో తెలుసా? మోయాబుని విడిచి మళ్ళీ నేను బెత్లెహేముకు వెళితే దేవుడు స్వీకరిస్తాడు అని ఒక చిన్న ఆలోచన వింటున్న ప్రియుడు వెనక్కి రావడానికి కారణమైంది. తండ్రిని విడిచి దుర్వ్యాపారం చేసుకొని ప్రియ సోదరి స్నేహితులారా ఎవడు భ్రష్టు పట్టి చివరికి పందులు తినే పొట్టు వరకు వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ తండ్రి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? నా తండ్రి దగ్గరికి వెళితే ఏదన్నా ప్రేమించి క్షమిస్తాడు అన్న చిన్న ఆలోచన మళ్ళీ చిన్న కుమారుడు తప్పిపోయిన వాడు వెనక్కి రావడానికి కారణమైంది. కనుక విశ్వాస శేషం, ఇంకా నిలిచి ఉన్న చిన్న విశ్వాసం, వినండి వినండి, ఉజ్జీవానికి కారణం దేవా నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా అని ఆయన వేడుకుంటూ మనం తిరగడా. నీ లోపల చిన్న విశ్వాసం, నీ లోపల మిగిలిన చిన్న విశ్వాసం, నేను ఆయన తట్టు తిరగగా ఆయన తట్టు తిరుగుతాడు, నేను ఆయన యొద్దకు రాగా ఆయన నా దగ్గరకు వస్తాడు అని ఆయనే చెప్పాడుగా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం అన్నాడు, మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు. ఆయన ఇచ్చిన ప్రామిస్ అండి, నమ్ముదాం. టర్న్ unto me, I will turn unto you. మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను. మీరు ఎంత అడుక్కుపోయినా, ఎంత అధోగతికి మీరు పాల్పడినా, ఎంత దిగజారినా స్టిల్ ప్రేమించేవాడిని నేను.
మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగేవాడిని. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీకు చదువుతాను 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు 4:8. డ్రా నియర్ టు మీ, ఐ విల్ డ్రా నియర్ టు యూ. మీరు నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తాను. వాగ్దానం చేశాడుగా, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను, మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరకు వస్తాను అని వాగ్దానం చేసిన ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని క్షమాపణ, ఆ దేవుని మనస్తత్వం, ఆ దేవుని వైఖరి, ఆ దేవుని స్వభావం ఎక్కడో అబ్రాములో నిలిచింది విశ్వాసంగా. ఎక్కడో నయోమిలో నిలిచింది ఆ చిన్న విశ్వాసం. ఎక్కడో నిలిచింది తప్పిపోయిన కుమారుల విశ్వాసం. అందుకనే ప్రియమిత్రులారా, తప్పిపోయిన కుమారుడు వెనకొచ్చాడు. నయోమి తిరిగి బెత్లెహేముకు వచ్చింది. ఇప్పుడు అబ్రాము కూడా తిరిగి కనానికే వచ్చాడు. కనుక ఉజ్జీవానికి కావలసింది, వినండి ప్రియులారా, రెమ్నెంట్ ఫెయిత్, విశ్వాసపు శేషం కావాలి ఇప్పుడు మన దగ్గర. దేవా, మాలో నిలిచి ఉన్న ఆ శాస విశ్వాసంతోనే నీ తట్టు తిరుగుతున్నాం. మాలో నిలిచిన ఆ విశ్వాసం శాసనంతోనే నీ దగ్గరకు వస్తున్నావు. నీవు తప్పదాకు తిక్కేవారున్నారు నాయన. నువ్వే కదా మరలా మమ్మల్ని బ్రతికించేవాడివి. నువ్వే కదా మాకు మరలా రక్షణను పుట్టించేవాడివి. నువ్వే కదా నిద్రపోతున్న మమ్మల్ని మేల్కొల్పేవాడివి. మేల్కొండరా బాబు అంటే మైమర్చిపోండి అంటున్నారు మనోళ్ళు. మేల్కోమని బైబిల్ అంటే మైమర్చిపోండి, బీచుకులతో మైమర్చిపోండి, పాటలతో మైమర్చిపోండి, మైమర్చిపోండి మైమర్చిపోండి అంటున్నారు. ఒరే మెలకుగా ఉండండి రా, మేల్కోండి అంటుంది బైబిల్. మైమర్చిపోండి అంటున్నారు మనోళ్ళు. ఎందుకో మరి వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి మన బోటోలు తగం. నేను అంతకంటే తగని నా సంగతి తెలుసు. కానీ నాకెందుకు ఆ పదం మైమర్చిపోండి అంటే నాకు ఒలిమండిపోతుంది. దేవుడేమో మెలుగుకుండండి అంటుంటే ఇటు మైమర్చిపోండి అంటారేంటి? మరి ఆలోచించే పెట్టారో లేదో టైటిల్ నాకు తెలియదు. మన విజయవాడతో కనబడింది. మైమర్చిపోండి అంటే ఇదే సినిమా స్లోగన్ అనుకున్నారు, లేదా మన ఫోటోలే ఉన్నాయిగా. అరే ఇదేంటి మైమర్చిపోమంటున్నారు ఏంటి? మెలుకోకుండవలసిన వాళ్ళు ఈ పాటలతో మ్యూజిక్లతో మైమర్చిపోతే ఆధ్యాత్మిక స్పర్శ కూడా లేకుండా ఆధ్యాత్మిక సోమరతనముతో ఆధ్యాత్మిక నిద్రలో చివరి సమాధిగా చేరుతారా వీళ్ళు? ఎఫెసీయులు సమాధికే చేరారు అంటున్నాడు. సమాధి నుంచి మేల్కో, నిద్రించుచున్నా నువ్వు మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని కనీసమన్నా గుర్తెరుగు అని అన్నారు. నా ప్రియులారా వినండి, మళ్ళీ మైమర్చిపోండి అన్న మాట మీద నేనేదో కామెంట్ చేశానని నా మీద రికార్డ్ ఒకటి అవుతుంది. నా కర్మకాలి ఇది పెద్ద నేర పీకబట్టుకుంటున్నారండి ఈ మధ్య మన వాళ్ళే. అని కొంచెం ఆలోచిస్తారేమని చెప్తామే, ఆలోచించడం మానేసి పీకబట్టుకుంటున్నారు అన్నమాట మన వాళ్ళు. అరే నువ్వు ఎంత ఆధ్యాత్మిక నిద్రావస్థకు పోయినావు, సమాధికి పోయినట్టు అయిపోతుంది జీవితం. మేల్కోవా మనం ఇంకైనా? ప్రభా మేము నీ తట్టు తిరుగుతాం, మీరు మా తట్టు తిరగండి. ప్రభా మేము మీ యొద్దకు వస్తాం, మీరు మా యొద్దకు రండి అని దీనమస్తో పగిలిపోయిన అనుభవం వస్తే ఎవడ రివైవల్ స్టార్ట్ అవుతుందండి. అది ఎవరి దగ్గర ఉద్యమం రావడం కాదు, ముందు నా దగ్గర ప్రారంభం కావాలి. అలాగే నీ దగ్గర ప్రారంభం కావాలి, నీ దగ్గర ప్రారంభం కావాలి. అదేంటో తెలుసండి, శాశ్వతముగా మిగిలిన విశ్వాసం. శాశ్వతముగా మిగిలిన విశ్వాసం. ఎక్కడో శాశ్వతంగా మిగిలింది చిన్న విశ్వాసం. విశ్వాసులకు తండ్రే, కానీ 7 తప్పటడుగులు పడేశాడు తన జీవితంలో. 7 అడుగులు కిందగా జారాడు, చివరి అవమానం దగ్గరికి వచ్చి ఆగాడు. అట్లీస్ట్ అక్కడైనా మిగిలిన ఆ శాశ్వత విశ్వాసంతో మళ్ళీ వెనక్కి తిరుగుతున్నాడు. ఇప్పుడు విశ్వాసం వచ్చింది. చూడండి 13వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుంచి దక్షిణ దేశమునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారు పశువులు కలిగి బహు ధనవంతుడు. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలమునకు వరకు వెళ్ళి మొదట వెళ్ళిన స్థలానికి వచ్చేసాడు. ఇదే ఉజ్జీవించబడ్డం అంటే.
ఇదే సంస్కరించుకోవడం అంటే, ఇదే పునరుద్ధరించబడ్డం అని అంటే. ఏమంటే మిగిలిపోయిన ఆ శాశ్వత విశ్వాసంతో దేవుని తట్టు తిరగగా, వింటున్నారా ప్రియులారా, తిరిగినటువంటి ఆయన తిరిగి మళ్ళీ ఏ స్థలంలో దేవునికి బలిపీఠమని కట్టి అక్కడ ప్రార్థన చేసేవాడు అక్కడికే చేరుకున్నాడట. చూడండి 4వ వచనం, తాను మొదట బలిపీఠమని కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాము యెహోవా నామమున మళ్ళీ ప్రార్థన చేశాను. ఏ ప్రార్థన అనుభవం నుంచి దూరమయ్యాడు, ఏ బలిపీఠానికి దూరమైనాడు, ఏ దేవుని ప్రత్యక్షతకు దూరమైనాడు, ఏ దేవుని సన్నిధికి దూరమైనాడు, మళ్ళీ వచ్చేసాడు అక్కడికి. అదేనండి ఈ మాట వెనక ఉన్న తాత్పర్యం. దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లుగా మరలా మమ్మల్ని బ్రతికించవా. మమ్మల్ని క్షమించే ప్రేమగల దేవుడు అని మాకు తెలుసు. మేము నీ తట్టు తిరుగుతున్నాము. మొదట నీతో మాకుండిన స్థితికి మళ్ళీ చేరుకుంటున్నాం. మొదట నీ సన్నిధిని అనుభవించి ఇలా ప్రార్థన చేసుకునేవాడిని అక్కడికే వచ్చేస్తున్నానని ప్రియులారా అక్కడ వరకు చేరినాడు ఆయన. ప్రియులారా, చేరినటువంటి ఆయన ఎలాగ రెస్టోర్ చేసుకున్నాడో, అమ్మ వింటున్నారా, ఎలాగ తను పునరుద్ధరించుకున్నాడో నేను వరుసగా చూపించి ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ చూపిస్తాను. ఎక్కువ వచ్చినా చెప్పను, మళ్ళీ మర్చిపోతారు మీరు. ఏమంటే ఒక్కొక్క విషయమే చెప్పి నేను ముగింపుకు వస్తాను ప్రియులారా. రండి. నెంబర్ 1, ఏమంటే పడిపోయినప్పుడు మొదట మెట్టు దేవుని చిత్తమును వదిలాడు, స్వచిత్తములో పడ్డాడు కదా. ఇప్పుడు ఎక్కడ నుంచి అతను చేసే పని ఏంటో తెలుసా? దేవుని చిత్తము చేయడమే అతని ప్రధానమైన పని. చివరికి ఆదికాండం 22వ అధ్యాయంలో ఎంతవరకు పోయాడు దేవుని చిత్తం చేయటంలో అంటే, ఆదికాండం 22వ అధ్యాయంలో 2వ వచనం, అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చూపించబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. దానిగా చిత్తము ప్రభు అనుకుంటూ పోయినాడండి ఆయన. 22:1 అబ్రాహాముని పిలవగా చిత్తం ప్రభు అన్నాడు. తెల్లవారుగానే లేచాడు, గాడిద గంత కట్టేసుకున్నాడు, 10 వాళ్ళిద్దరిని తీసుకుని పోయినాడు, ఇస్సాకుని వెంట పెట్టుకున్నాడు, ఆ పర్వతానికి వెళ్ళిపోయినాడు. దేవుని చిత్తమును వదిలి స్వచిత్తములో పడినవాడు ఇప్పుడు తన జీవితం నిండా దేవుని చిత్తము చేయడంలోనే మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకున్నాడు. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో వినండి. దేవరాపల్లి బెరాకా ప్రత్యేకమైన కూడికల్లో మనం దేవుని చిత్తం చేయడానికి పూనుకుందాం. దేవా, లోకము దాని ఆశలు గతించిపోతాయి, నీ చిత్తము చేసేవారే నిరంతరము నిలుస్తారు అని అన్నావు గనక నీ చిత్తము చేయడం మాకు నేర్పించు నాయన. ఇక నా చిత్తము లేదు, నీ చిత్తమే నా బ్రతుకులు సిద్ధించును గాకని అక్కడ చేరుకుందాం. నెంబర్ 2, దేవుని భయమును వదిలేసి మనుషుల భయములో పడ్డాడు కదా. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన? పునరుద్ధరించి ఉజ్జీవింపబడి సంస్కరించుకొని పునరుద్ధరించబడిన తర్వాత ఎక్కడికి వచ్చాడో చూపిస్తాను రండి. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం దేవుడే ఇలాగంటున్నాడు. ఏమన్నాడు తెలుసండి? అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీయూ చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వినుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుని భయమును వదిలి మనుషుల భయములో పడినోడు తిరిగి మనుషుల భయానికి వచ్చేసాడు. లేదు లేదు లేదు, దేవుని భయాన్ని చేరుకున్నాడు. మనుషుల భయములో ఉండిపోలేదు. దేవుడు అంటున్నాడు, ఇందువలన నీవు నాకు భయపడవాడవని దీనివల్ల నాకు తెలిసిపోయింది అన్నాడు దేవుడు. వింటున్నారా ప్రియులారా? సత్యాన్ని వదులుకొని అబద్ధంతో బ్రతికాడు. ఇలాంటి బలహీనతే మరో చోట జరిగింది, కానీ దాని వెనుక రీజనింగ్ ఉంది. అది ఆదికాండం మీరు 20వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. ఇక అబ్రాహాము జీవితంలో అబద్ధాలతో బ్రతకడం, అబద్ధాలతో జీవించడం, అబద్ధాలతోని జీవితం కొనసాగించడానికి ఆయన స్వస్తి పలికాడు. ఎవడి సత్యవంతుడు ఆయన దేవుణ్ణి వెంబడిస్తూ బ్రతికిన రెస్టోర్ అయిపోయినాడు. తిరిగి తను తాను తిరిగి పునరుద్ధరించుకున్నాడు. 4వ సంగతి చెప్తాను వినండి ప్రియులారా. 4వ సంగతి ఏం ధ్యానం చేశాం మనం అనంటే, నీతి సంపాదన వదులుకొని దుర్నీతి సంపాదనలో పడ్డాడుగా. ఇప్పుడు ఏమైనాడు ఆయన? మరోసారి దుర్నీతి సంపాదన వచ్చింది. ఏం చేశాడో చూపిస్తాను చూడండి. ఆదికాండ 14వ అధ్యాయంలో
21వ వచనం, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము అంటున్నాడు, నేనే అబ్రామును ధనవంతునిగా చేసేదనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికిని సర్వ సృష్టికర్త అయిన సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను, నీవిచ్చింది ఏది నాకు అక్కర్లా. చెప్పులు వార్సు లేసు కూడా నాకు అక్కర్లేదు నీ దగ్గర నుంచి. నేను అబ్రామును ధనవంతునిగా చేసుకున్నాను అని అనే అవకాశం నేను ఇవ్వను. నేను ఒకప్పుడు సంపాదించుకున్న దుర్నీతి సంపాదన, పశువులు బాగా పెరిగాయి అనుకున్నాను, కానీ ఆ పశువుల సంపద వలనే నా సహోదరుని కుమారుడైన లోతు విడిపోతాడని నేను అనుకోలేదు. ఆ సంపాదన నా కుటుంబాన్ని ముక్కలు చేసింది. ఐగుప్తులో దుర్నీతి సంపాదనగా పని పిల్లను కూడా సంపాదించుకున్న, పైసలు వచ్చాయి, పిల్ల వచ్చింది. పైసల వలన కుటుంబం మొక్కలయ్యింది, పిల్ల వలన నాకు 4000 సంవత్సరాల శత్రువులు మిగిలారు. అబ్రాము ఇంటికి 4000 సంవత్సరాల శత్రువులు తయారైపోయినారు. కాబట్టి ఇక నేను దుర్నీతి సంపాదనకు నేను ఇష్టపడను. దేవుడిచ్చిన దాంతోనే బ్రతుకుతాను తప్ప నీవు నన్ను ధనవంతునిగా చేశానన్నమాట నీకు చెందనివ్వను, మహిమనికి రానివ్వను. నాకు దుర్నీతి సంపాదన అక్కరలేదు. అమ్మ వింటున్నారా మీరంతా? ఎక్కడికి వచ్చినాడు ఆయన? ఇదే రెస్టోరించబడ్డం, ఉజ్జీవింపబడి మరలా మొదటి స్థితికి రావడం అంటే ఇలానే ఉంటుంది. దేవుని చిత్తము చేసేవాడు కాగా, దేవునికి భయపడేవాడు కాగా, సత్యవంతుడైన దేవుని వెంబడించేవాడు కాగా, ఇప్పుడు నీతి సంపాదన కొరకు బ్రతుకుతున్నవాడు కాగా మరొక అనుభవం చెప్తాను వినండి. తర్వాత ఏమైనాడు? ఆశీర్వాదానికి కారకుడైన వాడు వేదనలకు కారణమయ్యాడుగా, ఇప్పుడు వేదనకు కారణమవుతున్న వాళ్ళని ఆశీర్వాదములో తీసుకుని వస్తున్నాడు. సొదొమ గొమొర్రా మీద వేదనలు వచ్చే సమయం వచ్చింది, దేవుని ఉగ్రత వచ్చే సమయం వచ్చింది. ఇక వాళ్ళు బ్రతకడానికి అవకాశం లేదు. దేవుని సన్నిధిలో నిలబడి ఆశీర్వాదానికి మాధ్యంగా సమస్యలో ఆశీర్వాదం నా ద్వారా ఉందని దేవుడు చెప్పాడని దేవుని సముఖమున నిలిచి విజ్ఞాపన ప్రార్థనే చేసినాడు. విజ్ఞాపన ప్రార్థనే చేశాడు. ఆదికాండం 20వ అధ్యాయంలో అబీమెలెకు ఇంటి వారు కూడా బహువేదనలు కలిగినప్పుడు, వారికి సంతానం లేకుండా ఉన్నప్పుడు మళ్ళీ అబ్రాము ఆ ఇంటికి ఆ దేశమునకు ఆశీర్వాదం రావడం కొరకై ఆయన ఎంతో చక్కగా ప్రార్థించాడు. అది ఆదికాండం 20:17లో ఉంటుంది. ఒకప్పుడు ఆశీర్వాదానికి మాధ్యమం వేదనల కారణమైనాడు. ఇప్పుడు ఉజ్జీవింపబడి తాను సంస్కరించుకొని ఇప్పుడు పునరుద్ధరించబడి మరలా ఆశీర్వాదానికి కారకుడైపోయినాడు. ఆశీర్వాదానికి మరో సాధనం అయిపోయినాడు. అమ్మ వింటున్నారా? ప్రశ్నించవలసిన వాడు ప్రశ్నించబడేవాడయ్యాడు. తన జీవితాన్ని చక్కబరుచుకున్న తర్వాత ఇప్పుడు లోకమంతటిని ప్రశ్నిస్తున్నాడు. హే మనుషులారా, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ, నేను గుడారాల్లో జీవిస్తూ బలిపీఠాలు కట్టుకుంటూ నా దేవుని వెంబడించాను, మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి మీరు ఆ 10 వచనాలు చదివితే ఆయన లోకం మీద నేరస్థాపన చేస్తున్నట్లుగా, లోకాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అబ్రాము తిరిగి ప్రశ్నించేవాడుగా మారిపోయినాడు. వింటున్నారా లేదా మీరు? ప్రియులారా వినండి, చివరి మాట చెప్తాను. చివరి మాట ఏంటో తెలుసండి. గౌరవప్రదమైన వ్యక్తి అవమానించబడిన వాడైనాడు. ఎప్పుడైతే ఉజ్జీవింపబడి తాను సంస్కరించుకొని ఆయన పునరుద్ధరించుకున్నాడో ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసండి. ఇక బైబిల్లో దేవుని తర్వాత, యేసు తర్వాత బాగా గౌరవించబడ్డ వ్యక్తి ఎవరంటే అబ్రహామే. అబ్రహామే. మీకు విడ్డూరమైన విషయం చెప్పనా? ఏ మతములో ఉన్న ఒక వ్యక్తి ఇతర మతాలకి పెద్ద ఇష్టమైన వ్యక్తి కాడు. ఏ మతములో ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఇతర మతాల్లో ఉన్న వారికి గౌరవప్రదమైన వ్యక్తి కాడు.
ఇస్లాం మతంలో ఉన్న గౌరవప్రదమైన వ్యక్తి క్రిస్టియానిటీ, హిందూయిజం, షింటోయిజం, బుద్ధాయిజంలో ఉన్న పెద్ద గౌరవమైన వ్యక్తి కాదు. హిందూయిజంలో ఉన్న గౌరవప్రదమైన వ్యక్తి మనకిని ఇస్లాంలో పెద్ద గౌరవప్రదమైన వ్యక్తి కాదు. అలాగని క్రైస్తవ్యంలో ఉన్న ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఏమంటే హిందుత్వంలో ఇస్లాం నుండే వారి పెద్ద గౌరవప్రదమైన వ్యక్తులు కానే కాదు. ఏ మతానికి వేరొక మతంలో ఉన్న వారిని గౌరవప్రదమైన వ్యక్తులుగా చూడరు. కానీ అబ్రాహాం ఏంటో విశేషమైన వ్యక్తి అండి. 3 మతాల వారికి ముద్దు బిడ్డ అయిన 3 మతాల వారిని గౌరవిస్తారు. యోధా మతస్థుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఓ యోధా మతస్థులారా మీకు అబ్రాహాం అంటే ఇష్టమేనా అన్నామనుకోండి, అదేం మాట అండి, ఆయన మాకు తండ్రి అయితేను ఆయన బట్టే మేము జనాంగం అయ్యాం, మాకు వేరు అబ్రహామే, ఆయనలోంచే మేము శాఖోపశాఖలుగా వచ్చి ఈరోజు ఇశ్రాయేలీలుగా మేము మారాం. కానీ మాకు మూలం అబ్రహామే, ఆయనంటే మా చాలా గౌరవం అంటారు. ఇస్లాం మతం నుండే వారి దగ్గరే పోయి, ఓ ఇస్లాం మతస్థులారా మీకు అబ్రహాం అంటే ఇష్టమేనా అని అడిగామనుకోండి, అదేం మాట అండి, ఇబ్రహీం మాకు ఏమండి మూలం అయితేను ఆయనలో నుంచే మేము ఏమండి ఒక జాతిగా మేము తయారైతే మాకు ఇష్టం లేని వ్యక్తి అట్లా ఆయనంటే మాకు చాలా రెస్పెక్ట్, ఇబ్రహీంని మేము బాగా గౌరవిస్తాం. కొన్ని క్రైస్తవులను పోయి అడుగుదాం, ఏమండి క్రైస్తవులారా మీకు అబ్రహాం అంటే ఇష్టమేనా అంటే, అదేం మాట అండి, ఆయనంటే మాకు చాలా ఇష్టం, ఆయన మాకు తండ్రి అని మనం కూడా చెప్తాం. ఇప్పుడు చూడండి ఎంత గౌరవానికి వచ్చినాడో అబ్రహాము. వినండి, యేసునన్నా వేరో మతస్థులు ఇష్టపడరేమో కానీ, పౌలునన్నా వేరొక మతస్థులు ఇష్టపడరేమో కానీ, అబ్రహాం అంటే అటు యోధా మతస్థులకి ప్రియుడే, గౌరవప్రదమైన వాడే, ఇటు ఇస్లాం మతస్థులకి ప్రియుడే, గౌరవప్రదమైన వాడే, ఇటు క్రైస్తవులకు కూడా ఆయన ప్రియుడే, గౌరవప్రదమైన వాడే. అట్లా దేవుడు అతని గౌరవాన్ని ఆయన హెచ్చగునట్లుగా చేశాడు. దేవుడు ఆయన బహుగా గణపరిచాడు. నా ప్రియ సోదరి స్నేహితులారా, అవమానానికి లోనయ్యాడు, అక్కడి నుంచి అనే మాట తెచ్చుకున్నాడు. చివరికి అవమానం వచ్చినా అది భరించి ప్రియులారా తనలో దేవుని మీద నిలిచి ఉన్న ఆ చిన్న విశ్వాసంతో ఎవడి విశ్వాసం క్రియ చేయగా ఆ ఐగుప్తు దేశం నుంచి దక్షిణముగా బయలుదేరి బేతేలుగు హాయికి మధ్యలోనికి ప్రయాణం చేసిన తర్వాత అతను మొదట బలిపీఠము కట్టిన చోటుకి చేరి ఆ చోటుకు వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకున్నాడు. ఇదే పర్సనల్ రివైవల్, ఇదే పర్సనల్ రిఫర్మేషన్, ఇదే పర్సనల్ రెస్టోరేషన్. వ్యక్తిగతమైన ఉజ్జీవం, అమ్మ వింటున్నారా, వ్యక్తిగతమైన సంస్కరణ, ఇదే వ్యక్తిగతమైన పునరుద్ధరణ. ఈనాటి క్రైస్తవ సంఘాలకు, ఈనాటి క్రైస్తవ కుటుంబాలకు, ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజానికి, ఈ రోజున క్రైస్తవ వ్యక్తులకు కావలసిన ఆధ్యాత్మిక అనుభవాలు ఇవే. నేను ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను, నీ నిద్రావస్థ నీకు తెలుస్తుందా? మొదటి మాట, దేవునిలో ఆనందించలేని చచ్చిన నీ పరిస్థితి నీకు అర్థమైందా? ఇదే మరో మాట, దేవునిలో ఆ రక్షణ ఆనందం లేక రక్షించబడ్డాననే ఆనందమే లోపల కొరబడి ఏదో విచారాలు హెచ్చిపోగా చాలా నిర్వీర్యంగా బ్రతుకుతున్నాము. అదేనా మనకు అర్థమైందా? కనీసం మన పతనావస్థనైనా చూద్దాం ప్రియులారా. అది చూడడం వస్తే ఉద్యమానికి 90% మనం అడుగులు మీదకి వేసేస్తున్నట్టే లెక్క. కనుక నేరుగా మీ ముఖం మీద అడుగుతున్నాను, అబ్రాహాము జీవితంలో తప్పడడుగులు పడ్డాయి, నీ జీవితంలో తప్పడడుగుల్ని కనీసం ఈ మధ్యాహ్న వేళను గమనిస్తావా అన్నదే ప్రశ్న. గమనిస్తే రా, ప్రభు ఎంత బాగా స్వీకరిస్తాడో, ఎంత బాగా నేను చేర్చుకుంటాడో. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్త వినండి ప్రియులారా. ఒక ఉదాహరణ, అమెరికా దేశంలో న్యూయార్క్ సిటీ నుంచి న్యూ జెర్సీ వరకు స్ట్రైట్ రోడ్ ఒకటే రోడ్డు. ఆ స్టేట్కి స్ట్రైట్ రోడ్ ఒకటే రోడ్. న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీ వరకు ఒక బస్సులో చాలామంది ప్రయాణం చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారట. వాళ్ళంతా ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు, విహారయాత్రకు వెళ్తున్నారు. మరి స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇక ఎక్కువ మంది స్టూడెంట్స్ కలిసి ఉంటే వాతావరణం ఎలా ఉంటుందో ఇక వేరుగా మీకు చెప్పనక్కర్లేదు. ఏమేమో పాటలు, ఏదేదో చప్పట్లు, ఏవేవో డ్యాన్సులు, అరుపులు.
వీళ్ళతో పాటు బస్సులో ప్రయాణం చేస్తున్న మిగిలిన పాసెంజర్స్ కూడా వీళ్ళు పాడే పాటలకు, వీరు చెప్పే జోకులకు, వీరి డ్యాన్సులకు చప్పట్లు కొట్టి వారు కూడా నవ్వుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే వీళ్ళు డ్యాన్సులు చూడడం లేదు, వీళ్ళ పాటలు చెవిలో పడనట్టు, వాళ్ళ జోకులు చెవిలో పడనట్టు, వీళ్ళ వైపు చూడడం లేదు, నవ్వడం లేదు, చప్పట్లు కొట్టడం లేదు. కానీ బస్సులో నుంచి ఆ విండోలోంచి అలాగ ముందుకే చూస్తూ కూర్చున్నాడు. వీళ్ళ నవ్వులు పకపకలు వెకవెకలు అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అనుకున్నారట, మన బస్సులో ఉన్న అందరిని నవ్వించగలిగాం, బస్సులో ఉన్న అందరు పాసెంజర్గా చప్పట్లు కొట్టించగలిగాం, ఆ విండో దగ్గర కూర్చున్న అంకుల్ ఎందుకో మనతో జాయిన్ అవ్వలేదు అని చెప్పగానే మొత్తం అంతా తేనెటీగల్లాగా అతను సీటు చుట్టూ మూగేశారు. వీళ్ళు మూగితే అతను చూస్తుంటే తెలుస్తుంది, మాసిన గడ్డం, షేవ్ చేసుకుని ఎన్నో రోజులైనట్టుగా ఉంది. అతను వేసుకున్న బ్లేజర్ కూడా కొంచెం పాత బ్లేజర్, అక్కడక్కడ కన్నాలు కూడా కనబడుతున్నాయి. చివరికి అతని ముఖం ముడతల పడి ఏదో విచారంతో ఉన్నట్టు కనబడుతుంది. అతని కళ్ళు ఏడ్చి 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 అతని కళ్ళు కూడా పిడసగొట్టుకుపోయినట్టుగా అయిపోయినట్టు కనబడుతున్నాడు. స్టూడెంట్స్ దురుసుగా మాట్లాడడం మంచిది కాదని అనిపించి వారు సావధానంగా అన్నారు, అంకుల్ మేము విహారయాత్రకు వెళ్తున్నాము, మేము నవ్వుకుంటున్నాము, చప్పట్లు కొట్టాము, డాన్సులు వేసాము, జోకులు చెప్పాము, మాతో ఉన్న పాసెంజర్స్ అందరూ భలే నవ్వుకున్నారు, సంతోషించారు, చప్పట్లు కొట్టారు, మీరు మాత్రమే భిన్నంగా ఉన్నారు, అసలు మీరెవరో, మీరు ఎందుకు అలాగున్నారో, మీకు ఇబ్బంది లేకపోతే మాతో చెబుతారా, తెలుసుకోవాలని ఉంది అని అడిగారట. ఆయన కిటికీలోంచి ముఖాన్ని తిప్పకుండానే కిటికీలోంచి అలా బయటకు చూస్తూనే ఇలా చెప్తున్నాడు, నేను చెయ్యని నేరానికి నేను జైలు పాలయ్యాను, నేను నేరం చేయలేదు, కానీ నాకు వ్యతిరేకంగా వచ్చిన సాక్ష్యాలను బట్టి నాకు శిక్ష పడిపోయింది, నన్ను ఒక జైలు పంపించారు, నాకు పడిన శిక్ష అది యావజ్జీవ కారాగార శిక్ష, నేను ఇక బయటికి రానని తెలిసిపోయింది నాకు. నేను నా భార్యకు ఉత్తరం రాశాను, పాప నాకు పడిన శిక్షకు నేను మళ్ళీ నీ దగ్గరకు వచ్చి కలవలేను, పిల్లలతో కలిసి నేను జీవించలేను, మళ్ళీ నాకు మీతో బ్రతుకుంటుందని నేను అనుకోను, కాబట్టి నువ్వు పిల్లలు ఒంటరి వాళ్ళై ఉండడం నాకు నచ్చలేదు, కాబట్టి ఎవరైనా ఒక మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుని నువ్వు ఒక నూతనమైన బ్రతుకు ఆరంభించు, ఈ పిల్లలకు ఒక తండ్రి నువ్వు ఒక మంచి బ్రతుకు, నేను మరి ఎప్పుడూ రాలేను, మరి నీ వద్ద నుంచి నేను రిప్లై కొరకు కూడా నేను చూడలేను, మరి ఈ జైలు నుంచి నన్ను ఎక్కడా మారుస్తారో ఏమో తెలియదు అని భార్యకు ఒక చిన్న లెటర్ రాసి నేను జైలుకు వచ్చేసాను. ఇప్పటికి నాకు 4 జైళ్ళు మార్చేశారు. 4వ జైల్లో ఉన్నప్పుడు నా క్యారెక్టర్ని జైలు అధికారులు నచ్చి నాకు విడుదల ప్రకటించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఇప్పుడు చాలా సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు నా భార్య నా కొరకు ఉందో లేక వేరొకరిని పెళ్లి చేసుకుందో, నా పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దలు అయి ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. నాకు విడుదల ప్రకటించబడగానే మళ్ళీ నా భార్య పత్రం రాశాను, అమ్మాయి జైలు వారు నా ప్రవర్తన మెచ్చి నాకు విడుదల ఇచ్చారు, నేను వెనక్కి వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకుండా నువ్వు నా కొరకే ఉంటే ఒక చిన్న పని చేయి, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుని నువ్వు వేరొక వ్యక్తితో జీవిస్తుంటే నువ్వేమి చేయనక్కర్లేదు, ఒకవేళ నా కొరకే నువ్వు మిగిలిపోయి ఉంటే, నన్ను స్వీకరించడానికి నీకు ఇష్టం ఉంటే, నన్ను అంగీకరించడానికి ఇష్టం ఉంటే మన ఇంటి ముందున్న ఓక్ ట్రీకి ఒక తెల్లటి హ్యాండ్ కర్చీఫ్ కొంచెం కడతావా, నేను న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీ వరకు వచ్చి బస్సులో ప్రయాణం చేసి వస్తాను, రోడ్డు పక్కనున్న మన ఇంటి వైపు చూస్తాను, మన ఇంటి ముందున్న ఆ ఓక్ ట్రీకి నువ్వు తెల్లగుడ్డ ఏదైనా కట్టి ఉంటే మన ఇంటి ముందు ఆ పక్కనే ఉన్న బస్ స్టాప్లో దిగిపోతాను, లేదా చెట్టుకు ఏమీ కట్టి లేకపోతే నువ్వు నా కొరకు లేవని, ఎవరినో పెళ్లి చేసుకున్నామని, ఇక నీ జీవితంలోకి వచ్చి నేను బాధ పెట్టకూడదని బస్సులో ప్రయాణం చేసి నేను వెళ్ళిపోతాను ముందుకి అని నేను ఉత్తరం రాశాను. నా భార్య దగ్గర నుంచి ఏ రిప్లై రాలా, కానీ జైలు నుంచి నాకు విడుదల చేశారు. నేను బస్ ఎక్కాను, నా పాత బ్లేజర్ వేసుకున్నా, నాకు ఇంకా శుభ్రం చేసుకోవడం టైం లేదు, త్వరగా నా భార్య బిడ్డల కలవాలని బస్సు ఎక్కాను. అందుకే మీ వైపు ఎవరైపు చూడడం లేదు, మా ఇల్లు దాటిపోకూడదు, మా ఇంటి ముందర ఓక్ చెట్టు చూడాలి, నేను ఆ ఓక్ ట్రీ కట్టబడిన హ్యాండ్ కర్చీఫ్ నేను చూడాలి, అందుకే నేను చూస్తున్నాను, మీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నట్ట.
స్టూడెంట్స్ అంతా సావధానంగా అతని స్టోరీ విని కొంతమంది కళ్ళు చెమరుస్తున్నాయి. అయ్యో, భార్యను బిడ్డను కోల్పోయిన అతని హృదయం తన భార్య బిడ్డల కొరకు ఎంతగా పరితపించిపోతుందో అని చెప్పి వీళ్ళందరూ ఆ డోర్ కట్వైపు మొత్తం వచ్చేస్తున్నారు. కిటికీల దగ్గరికి, ప్రతి విండో దగ్గరకు స్టూడెంట్స్ వచ్చేసారు. ప్రతి వాడు కూడా ముందుకే చూస్తున్నారంట. ఆ ఇల్లు ఎక్కడో మాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఓక్ట్రీ కనబడితే దానికో హ్యాండ్ కర్చీఫ్ కట్టబడి ఉంటే అంకుల్ బస్సులోంచి దింపుదాం, ఆ భార్య బిడ్డలతో కలుపుదామని స్టూడెంట్స్ అంతా కిటికీల గుండా చూస్తున్నారు. ఆ దూరంగా చెట్టు కనబడుతుంది. దాని మీద చాలా కొంగలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. పక్షులు ఉన్నాయేమో అనుకున్నారు, కానీ పక్షులు కాదు. ఆ చెట్టు నిండా తెల్లటి గుడ్డలు కట్టేస్తున్నాయి. తెల్లటి గుడ్డలు కట్టేస్తున్నాయి. ఆ చెట్టు ముందు తనిలే. ఆ చెట్టు తన ఇంటి ముందున్న చెట్టే. అర్థం చేసుకున్న ఆయన చెట్టు దాటగానే బస్ స్టాప్ ఉంటే అక్కడ దిగాడు. దిగి ఇంటి ముందుకు వచ్చి నిలబడగానే స్టూడెంట్స్ అంతా చుట్టూ నిలబడి చప్పట్లు కొడుతున్నారంట. చప్పట్లు కొడుతూ ఉంటే ఏమంటే ఏంటో అని చెప్పి భార్య బిడ్డల బయటికి రాగానే ఎదురుగా ఉన్న భర్తను చూసింది. ఆ చిన్న పిల్లలు ఎప్పుడో చూసిన తండ్రిని మళ్ళీ చూశారు. ఇవ్వండి, భార్య బిడ్డల పరుగు పరుగునొచ్చి భర్తను ఆమె కౌగులించుకోగా పిల్లలు డాడీని మమ్మీని పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే కొంచెం వాళ్ళు తమాలించుకున్న తర్వాత భర్త అన్నాడట, నేను నీకు ఉత్తరంలో రాసింది ఒక హ్యాండ్ కర్చీఫ్ కట్టమన్నాను, నువ్వేంటి చెట్టు నిండా ఇన్ని గుడ్డలు కట్టావన్నాడు. ఆమె అందట ఒక హ్యాండ్ కర్చీఫ్ కడితే ఈ ఆకుల మధ్య కొమ్మల మధ్య ఆ ఒక హ్యాండ్ కర్చీఫ్ కనబడకపోతే మళ్ళీ మీరు వెళ్ళిపోతే ఇక జీవితకాలం మనం కలుసుకోలేని పరిస్థితులు వస్తాయని నేను పిల్లలు వెళ్ళాము. ఒక వైట్ తాను కొన్నాము, క్లాత్ కొన్నాము, కర్చీఫ్లా కట్ చేసాము, చెట్టంతటికి కట్టాము. నేను ప్రేమతో స్వీకరించాలని మాకుందని రుజువుగా ఇదంతా కట్టామనంటే సంబరపడ్డారంట. స్టూడెంట్స్ అంతా చప్పట్లు కొట్టి ఆ ఫ్యామిలీ లోపలికి వెళ్ళిపోతే వాళ్ళకి బాయ్ చెప్పి వీళ్ళు విహారయాత్రగా వెళ్ళిపోయారు. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానో తెలుసా? చివరిగా అబ్రాములో నిలిచి ఉన్న చిన్న విశ్వాసంతో, నయోమిలో నిలిచి ఉన్న చిన్న విశ్వాసంతో, తప్పిపోయిన కుమారుని హృదయంలో నిలిచిన చిన్న విశ్వాసంతో తిరిగి వెనక్కి వస్తే దేవుడు చేర్చుకున్నట్లుగా బేతేలుకు హాయున్న ప్రార్థనా బలిపీఠం అబ్రాము కొరకు ఎదురు చూస్తుంది. నయోమి రూతు వచ్చేస్తుంటే అది ఎవల కోత సమయం, ఎవల కోత పనులు ఊగి స్వాగతం పలుకుతున్నాయి, ఊగి స్వాగతం పలుకుతున్నాయి. తప్పిపోయిన కుమారుడు మురికి గుడ్డలతో ప్రియుల అసహ్యంగా ఉండి ఎవరి వచ్చేస్తూ ఉంటే తండ్రి స్వాగతం పలుకుతూ పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు కొడుకు మెద మీద పడి ముద్దు పెట్టుకోవడానికి. అది ఎంత చక్కని దృష్టాంతాలో ఈ రోజున ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నా, ఆధ్యాత్మికంగా దేవుళ్ళు ఆనందించడంలో చచ్చిన, ఆధ్యాత్మిక రక్షణందం కోల్పోయి దేవుళ్ళు ఆనందించకుండా ఉన్నా నీవు నేను తిరిగి వస్తే చేర్చుకోవడానికి ఆ తండ్రి మీరు ఒక గుడ్డ చూస్తే మీకు సరిగా కనబడదనుకున్నట్టుగా ఆ భార్య అనుకున్నట్టుగా సిలువ మీద ఎర్రటి గుడ్డ వేలాడదీశాడు. ఆ సిలువ మీద ఎర్రటి గుడ్డను వేలాడదీశాడు. ఆ ఎర్రటి గుడ్డ మరి ఎవరో కాదు, అది మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ ఎర్రటి రక్తపు ముద్ద, ఆ ఎరుపు రక్తపు ముద్ద ఆ సిలువ మీద 3 బ్రేకుల మీద వేలాడుతూ అక్కడి నుంచి కారుతున్న రక్తధారంలోంచి నీకు నాకు మనందరికి స్వాగతం పలుకుతుండగా సిలువ చెంతగా వచ్చి సిలువ నీడలో నిలిచి ప్రభువా నన్ను బ్రతికించవా, ప్రభువా నన్ను మేల్కొల్పవా, ప్రభువా మరలా నాలో నూతన ఆనందాన్ని పుట్టించవా అని వేడుకోవలసిన అద్భుతమైన గడియకు దేవుడు బెరాకా మీటింగ్స్లో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చిన్న విశ్వాసంతో తిరిగే వస్తావా? వచ్చిన అబ్రాము దేవుని చిత్తం చేసిన వాడైనట్టుగా, దేవునికి భయపడేవాడు అయినట్టుగా, దేవుని సత్యం కలిగిన వాడు అయినట్లుగా, వినండి, ఆశీర్వాదానికి కారకుడుగా మిగిలినట్టుగా, దుర్నీతి సంపాదన వదులుకొని నీతి సంపాదన కొరకు బ్రతికినట్లుగా, లోకం మీద నేరస్థాపన చేసిన వాడుగా బ్రతికినట్లుగా, ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా మారిపోయినట్లుగా నువ్వు నేను మారాలని ఆ ప్రభు పిలుస్తున్నాడు. ఆ ఎర్రటి గుడ్డను సిలువ మీద వేలాడదీశాడు. సిలువ వైపు సిలువ గుండా నీ వైపు చూస్తున్నాడు. పరిగెత్తుకుని వచ్చిన నిన్ను
దగ్గరకు వస్తున్న నిన్ను చేర్చుకోవాలని ఉంది. ఇలా అడుగుదామా, ప్రభువా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగదము, మా పూర్వస్థితి మరలా మాకు కలిగించవా. దేవా నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా. నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించాలి, నువ్వు మరలా మమ్మల్ని నీ తట్టు తిప్పుకోవాలి, మరలా మీరు మమ్మల్ని మేల్కొలపాలి, మరలా మాలో నూతన రక్షణను పుట్టించాలి. ఎక్కడో మేము ఆధ్యాత్మిక అధోగతికి పాలయ్యాం, ఆధ్యాత్మిక పతనావస్థకు చేరాం, సిగ్గుకే మేము పనికొచ్చేలాగున్నాం, అవమానానికే పనికొచ్చే మనుషులం అయ్యాం. కానీ కనికరించవా ప్రభువా, నువ్వు ప్రేమామయుడవని, నీవు ఎంతో కరుణ గలవాడవని అర్థం చేసుకొని నీ తట్టు తిరుగుతున్నాం, నీ దగ్గరికి వస్తున్నామని రాగలిగితే ప్రభు ప్రేమతో నిన్ను కౌగిలించుకొని నిన్ను వీళ్ళ ఉజ్జీవపరిచి నిన్ను సంస్కరించుకునేలా చేసి తిరిగి మన జీవితాల పునరుద్ధరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇంతకంటే ఏం చెప్పండి. అమ్మ సుమారు 1:45 పైన మాట్లాడుకున్నాం. ఇదే దేవుని వాక్యములోని సంగతులు. ప్రభు మనతో మాట్లాడుతున్నది నువ్వు తన తట్టు తిరగాలని, మరోసారి నీవు దేవునిలో ఆనందించడంలో బ్రతకాలని, మరోసారి నీ ఆధ్యాత్మిక నిద్రను వదిలి నువ్వు తిరిగి మళ్ళీ లేవాలి, మేల్కోవాలి అని. ఇది ఒక స్పిరిచువల్ అవేకనింగ్ మీటింగ్. డబ్బులు ఎక్కువై పెట్టాలా దేవుని సేవకుడే మీటింగ్ మనకు, లేక శరీరంలో బలం ఎక్కువై పెట్టుకోలేదు ఈ మీటింగ్. ఆయనకి శరీరము బలహీనమైంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, వెనుకొండ పనిచేసే వాళ్ళు కొదువయ్యారు. ఎవరు ఉన్నా ఉండినా, ఏది ఉన్నా లేకపోయినా కొంతమందికి దేవుని వాక్యం చెప్పాలి, మరికొంతమందికి ఆధ్యాత్మిక మేల్కొల్పాలి, తిరిగి దేవుని ఆనందించే వాళ్ళుగా ఈ మనుషులు సంసిద్ధపరచాలన్న ఒక భారంతో, ఒక పట్టుదలతో, ఒక ప్రార్థనతో ఆరంభమైన కూడికలు. ముందు వ్యక్తిగతంగా నీ ఉజ్జీవింపబడితే నీ కుటుంబం ఎలా ఉజ్జీవింపడాలో రాత్రికి చెప్తాను. మన కుటుంబాలు ఉజ్జీవింపబడితే రేపు మన సంఘాల ఉజ్జీవంతో ఉండాలో చెప్తాను. మన సంఘాలు ఉజ్జీవంతో ఉంటే సమాజం ఎలా ఉజ్జీవింపబడుతుందో రేపు రాత్రికి చెప్తాను. కానీ అన్నిటికీ మూలం నేను 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 పర్సనల్గా నీవు జీవించబడకపోతే, వ్యక్తిగతంగా నీవు సంస్కరించుకోకపోతే, వ్యక్తిగతంగా నీవు పునరుద్ధరించబడకపోతే ఇక జరిగేదేమీ ఉండదు. అన్నిటికీ కేంద్రం, అన్నిటికీ మూలం, అన్నిటికీ మొదలు, అన్నిటికీ ఆరిజిన్ నీ దగ్గర మొదలవ్వాలి. అది నీ దగ్గర మొదలవ్వాలి. అదే ప్రభు కోరి ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుండగా ఆయన తట్టు తిరుగుదామా, ఆయన సన్నిధిలో పగులుదామా, ఆయన సన్నిధిలో విరగొట్టబడదామా. విరగని మేఘం వర్షించదు, పగలన నేల పంటనివ్వదు. మేఘం వర్షించాలంటే పగలాల్సిందే, నేల పంటనివ్వాల్సింటే పగలాల్సిందే. ఒక క్రైస్తవుడు ఫలించాలనంటే దేవుని దగ్గర విరిగిపోయి పగిలిపోతేనే. మా దగ్గర ఒక అబ్బాయి ప్రార్థన చేసుకునేవాడు, వాడు విరగొట్టు పగలగొట్టు అని ప్రార్థన చేసుకుంటే చాలు అనుకున్నా. వాడు కొత్త పదం కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. వాడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభా నన్ను బాగా దంచు ప్రభువా, ప్రభా నన్ను బాగా దంచు ప్రభువా, బాబా దంచు ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు ఇది ఎక్కడ నేర్చుకున్నావు అంటే, నేను పిండైపోవాలన్నా, నేను బాగా నలగొట్టబడాలన్నా. ఒలివ చెట్లు రెండు ఆ దీపస్తంభం పక్కనుంటే దీపం వెలగదు కదన్నా. దీపస్తంభం పక్కన రెండు ఒలివ చెట్లు ఉంటే దీపం వెలగదు కదన్నా. ఆ ఆకులు దంచబడాలి కదా నూనె బయటకు రావడానికి. ఆ నూనె వస్తేనే కదా దీపస్తంభం వెలిగేది. ఈరోజు సంఘాలు ప్రజ్వరిల్లాలి, మన కుటుంబాలు ప్రజ్వరిల్లాలి. ఏమండి దంచబడని, విరగొట్టబడని, పగలని ఒలీవ చెట్టులాగా మిగిలాం. కానీ దేవుని పని జరగాలంటే అది ఎట్లా జరుగుతుందో ఏమో. ప్రియులారా వినండి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడగా ఆయన తట్టు తిరుగుదాం, ఆయన దగ్గరకు వద్దాం, ఆయన చేతిలో పగులుదాం, ఆయన చేతిలో విరగొట్టబడదాం, ఆయన దంచబడదాం, మనలోంచి నూనె బయటకు రానిద్దాం, దీపస్తంభాన్ని వెలగనిద్దాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మోకరించే ఇష్టం ఉంటే, మీ శరీరాలు సహకరిస్తే కుర్చీ నుంచి కిందకు దిగండి. మోకరిస్తూ ప్రభు యొక్క కనికరాన్ని కోరుదాం.
మోకరిస్తూ ప్రభు యొక్క కనికరాన్ని కోరుదాం. ప్రభువా, నీ తట్టు తిరుగుతున్నాను నాయన, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను బ్రతికించు నాయన, నన్ను దృష్టించు ప్రభువా, మరోసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రార్థన చేద్దామా? భారంతో ఇష్టంతో వేడుకుందామా? ప్రభు తప్పక మనల్ని బ్రతికిస్తాడు, మనల్ని వాడుకుంటాడు, మనల్ని స్థిరపరుస్తాడు. మన కొరకు చేయవలసిన పని ఆయన చేసి చూపిస్తాడు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి. ఎవరికి వారుగా ఎవరికి వారుగా ఎవరికి వారుగా ఎవరికి వారుగా మీ వ్యక్తిగత జీవితాల గురించి మీరే ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ నిలబడిన మేము ఎవరం ప్రార్థన చేసినా కూడిక ముగింపుకు, అది సభా మర్యాదకు మేము ప్రార్థన చేస్తామేమో. కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే, నువ్వు దేవుని తట్టు తిరిగితే, దేవుడు తన కృపా కార్యం నీ ఎడల జరిగిస్తాడు, అద్భుతం చేస్తాడు. భారంతో ఇష్టంతో ఎవరికి వారు ప్రార్థనలో ఉండాలని కోరుతా ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? మీరు మమ్మను మీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలిగించవా? మేము ఆధ్యాత్మిక నిద్రలో ఉంటిమి, క్రీస్తు మా మీద ప్రకాశించి మేల్కొనమని పిలుస్తూ ఉండగా ఆధ్యాత్మిక మేల్కొల్పునందడానికి సహాయం చేయండి నాయన. మీరు మా ముందుకు తెచ్చిన అబ్రాహాము జీవితంలో ఆ 7 దిగుడు అనుభవాలు, మళ్ళీ 7 పునరుద్ధరించుకున్న అనుభవాలు ఎంత స్పష్టంగా నీ లేఖనాల్లో ఉన్నాయో, ఈ సత్యాలు అర్థం చేసుకున్న మేము అబ్రాహాము నెగబకు వచ్చినట్లు, నయోమి బెత్లెహేముకు వచ్చినట్లు, తప్పిపోయిన కుమారుడు తండ్రింటికి వచ్చినట్లు, ఈ బెరాకా కూడికల్లో మేము నీ తట్టు తిరుగుతున్నాం, నీ దగ్గరకు వస్తున్నాం. మా జీవితాలను దర్శించండి, లోతుగా చెక్కండి. మీరే మాకు శిల్పిగా ఉండి మా ఎత్తులన్నీ కూడా పోడ్చండి. నన్ను మా పల్లాలన్నీ లేవనెత్తండి, మా కరుకులన్నీ నునుపు చేయండి, మా వంకర మార్గాలు తిన్నగా చేయండి. నెట్టుగా సభల వలన మేము ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లుగా మీ కృపా కార్యము జరిగించమని, నీ దాసుడు పడుతున్న ప్రయాసకు తగిన ఫలం మీరు దయచేదురని, నమ్మకమైన నీ కృపకై మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ సేవకులను, విశ్వాసులను, స్థానిక బెరాకా మందిరాన్ని, పరిచర్యను నీకే అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనం వింటూ వచ్చినాము. ధ్యానపూర్వకంగా పాటల షీట్లో నుండి 7వ కీర్తన మనం పాడుకున్న తర్వాత స్థానిక దైవ శాఖలు డేవిడ్ రాజన్న ప్రకటన చేస్తారు. ముగు ప్రార్థన దీవెనతోటి ఈ ఉదయకాలపు ప్రత్యేకమైన కోడికను ముగించుకుంటాం. జీవిత గమ్యం నెరుగు జీవముతో జీవించు అనే కీర్తన ధ్యానపూర్వకంగా మనం పాడుకుందాం. పాటలు పాడు.